Hi guys, welcome to LTX classes UPSC. I'm your Manish Patwada, your daily Hindu analysis current affairs educator. Hope you all are doing good and okay. So మీ అందరూ బాగున్నారని ఆశిస్తున్నాను. గైస్ కొంచెం నిన్న హిందూ అనాలిసిస్ వెంటనే ఫాలోడ్ బై బడ్జెట్ వెంటనే ఈవినింగ్ ఎకనామిక్ సర్వే చేయడం వల్ల కంప్లీట్గా ఎగ్జాస్ట్ అయిపోయాను. సో అందుకే వాళ్ళు కొంచెం మార్నింగ్ లెగలైపోయాను, ఎందుకంటే నేను ట్రావెల్ చేయాలి విజయనగరం టు విశాఖపట్నం టు డెలివర్ హిందూ అనాలిసిస్. సో దానివల్ల ఇవాళ రికార్డెడ్ వర్షన్ పెట్టేస్తున్నాను. ఓకే, ఐ హోప్ యూ ఆల్ గైస్ అండర్స్టాండ్ ద సిచ్యువేషన్. నేను నిన్న కాంప్రిహెన్సివ్గా బడ్జెట్ ఎకనామిక్ సర్వే హైలైట్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ చెప్పున్నాను. మన ఎగ్జామ్కి ఎంతైతే కావాలో అంతవరకు చెప్పున్నాను. 2 hours 2 వీడియోస్ ఉన్నాయి, 4 hours. మీకు అన్ని కాన్సెప్ట్స్ క్లియర్ అయిపోతాయి. ఇంపార్టెంట్ ఏరియాస్ మీద స్ట్రెస్ చేస్తున్నాను. ఐ రిక్వెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హూ ఈజ్ వాచింగ్ హిందూ అనాలిసిస్ టు డూ వాచ్ బడ్జెట్ అండ్ ఎకనామిక్ సర్వే. సో మన లైవ్ సెషన్స్లోనే వెళ్తే మీకు బడ్జెట్ అండ్ ఎకనామిక్ సర్వే ఉంటుంది. ఎల్టీఎక్స్ క్లాసెస్లో డైరెక్ట్గా అక్కడికి వెళ్తే మీకు బడ్జెట్ సర్వే ఉంటుంది. చూడండి, నోట్స్ రాసుకోండి. ఎకనామీ అనేది ఎట్లాంటి సబ్జెక్ట్ అంటే ఫస్ట్ టైం విన్నప్పుడు బాగానే ఉంది, ఇది ఈజీయే కదా సార్ చెప్తున్నారు అనిపిస్తుంది. వెళ్ళి మనం ఇంప్లిమెంట్ చేస్తే మనకు అర్థం కాదు. సో ఇట్ రిక్వైర్స్ లాట్ ఆఫ్ రివిజన్ అనమాట. సో ఆ వీడియోస్ని కంటిన్యూస్గా చూడండి, 2-3 సార్లు చూడండి, 2xలో పెట్టుకుని చూడండి, ప్రాబ్లం లేదు. మేక్ ఫుల్ యూజ్ ఆఫ్ ఇట్, మేక్ ఫుల్ యూజ్ అవుట్ ఆఫ్ ఇట్ అనేసి నేను చెప్తాను అనమాట. మన ఎకనామిక్ సర్వేని బడ్జెట్ని కాంప్రిహెన్సివ్గా చెప్పాను. సో వాటితో పాటు నిన్న ఎవరెవరైతే అనాలిసిస్ కూడా వినలేదు, అనాలిసిస్ కూడా నేను చాలా వరకు 9 ఆర్టికల్స్ కవర్ చేశాను. చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్స్, మెయిన్స్ ఆర్టికల్స్, ఫిలిమ్స్ ఆర్టికల్స్ కవర్ చేశాను. సో ఐ రిక్వెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ టు డూ వాచ్ బడ్జెట్ అండ్ సర్వే. సో ఈ రెండు వాచ్ చేయండి. అండ్ వీఆర్ ఎంటరింగ్ 6th month ఆఫ్ అవర్ హిందూ అనాలిసిస్. మన హిందూ అనాలిసిస్ స్టార్ట్ చేసి ఇది 6th month. వీ హ్యావ్ కంప్లీటెడ్ 5 months. 5 months కంప్లీట్ చేసేసాం. వీఆర్ ఎంటరింగ్ 6th month. ఐఎమ్ వెరీ హ్యాపీ. సో మీకు ఎట్లా హిందూ అనాలిసిస్ ప్రొవైడ్ చేయడం, ఇంత కాంప్రిహెన్సివ్గా సైంటిఫిక్ వేలో ప్రొవైడ్ చేయడం, సో ఇట్ ఈస్ ఎ ఛాలెంజింగ్ టాస్క్, బట్ ఐఎమ్ లైకింగ్ ఇట్. ఎందుకంటే హ్యూమన్స్ ఆర్ మెంట్ టు టేక్ ఛాలెంజెస్. సో మనం ఛాలెంజెస్ తీసుకున్నప్పుడే మనం కూడా గ్రో అవుతామని నేను భావిస్తున్నాను. సో హిందూ అనాలిసిస్ చేయడం వల్ల నా యొక్క నాలెడ్జ్ ఫ్రంటియర్స్ కానీ నా యొక్క అండర్స్టాండింగ్స్ కూడా చాలా వరకు మారినాయి. అవి ఇంకా మారుతాయి. ఇంకా మీ యొక్క అండర్స్టాండింగ్ ఫ్రంటియర్స్, హారిజాన్స్ మారాలని ఆశిస్తున్నాను. సో విత్ దిస్ విల్ స్టార్ట్ అవర్ అనాలిసిస్. ఫ్యాబులస్ ఫిబ్రవరి ఆఫర్. సో ఎల్టీఎక్స్ సురేష్ సార్ మొన్నే డిస్కషన్ అయినప్పుడు స్టూడెంట్స్కి ప్రైజెస్ తక్కువకే ఇవ్వాలి మనం క్లాసెస్. సో వాళ్ళు చాలామంది పూర్ స్టూడెంట్స్ ఉన్నారు, కొనుక్కుందాం అనుకుంటున్నారు. ప్రైజెస్ మరీ ఎక్కువైతే వాళ్ళు కొనుక్కోలేకపోతున్నారు. ఇప్పటికే మనం మార్కెట్తో పోలిస్తే చాలా తక్కువ ప్రైస్కి ఇస్తున్నాం, ఇంకా తక్కువ ప్రైస్కి మనం ఇవ్వాలి అని ఆలోచించి ఫ్యాబులస్ ఫిబ్రవరి ఆఫర్ తీసుకొచ్చారు. సో ప్రైజెస్ అనేవి అట్లానే ఉంటాయి, బట్ యూ విల్ గెట్ ఆఫర్స్ అనమాట. ఈ ఫ్యాబులస్ ఫిబ్రవరి ఆఫర్ ఏంటంటే ఫ్లాట్ 20% ఆఫర్ ఆన్ ఆల్ కోర్సెస్ అక్రాస్ ది యాప్. మీరు యాప్లో 49 రూపీస్ కోర్స్ నుంచి 1 lakh రూపీస్ కోర్స్ వరకు ఏ కోర్స్ అయినా పర్చేస్ చేసుకోండి. మీకు ప్రతి కోర్సు కూడా మీకు 20% ఆఫ్తో వస్తుంది అనమాట. ఇలాంటి ఒక ఆఫర్ అనేది చాలా లిమిటెడ్ ఇన్స్టిట్యూషన్స్లో ప్రొవైడ్ చేస్తారు. సో ఈ 20% ఆఫర్ని మనం డిసెంబర్లో ప్రొవైడ్ చేసాం ఇయర్ ఎండ్ ఆఫర్ కింద, జనవరిలో ప్రొవైడ్ చేసాం సంక్రాంతి ఆఫర్ కింద, ఇప్పుడు ఫిబ్రవరి లోపల కూడా అనౌన్స్ చేస్తున్నాం. ఎందుకంటే చాలా మంది స్టూడెంట్స్ అడుగుతున్నారు, సో సార్ మాకు ప్రైజెస్ తగ్గించండి, బట్ ప్రైజెస్ హ్యావ్ ఇంక్రీస్డ్. సో ఆ ప్రైజెస్ని తగ్గించడం ఎలా అని ఆలోచించినప్పుడు మీకు ఇంకొకసారి ఆపర్చునిటీ ఇద్దాం, చాలా మంది కోర్సెస్ కొనుక్కుందాం అనుకుంటున్నారని మీ అందరి కోసం ఫ్యాబులస్ 20% ఆఫర్ తీసుకొచ్చాం. ఐ రిక్వెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ టు యూటిలైజ్ దిస్ కోర్స్. ఎందుకంటే ఈ ఆఫర్ అనేది మనకి February 28th వరకే ఉంది. తర్వాత ఈ ఆఫర్ వ్యాలిడ్లో ఉండదు అనమాట. సో దానికి ముందే ఎవరెవరైతే కోర్సెస్ కొనుక్కుందాం అనుకుంటున్నారో యూ ఆల్ గైస్ కెన్ పర్చేజ్ అనమాట. దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే కోర్సెస్ అనేవి బాగా తక్కువ రేట్కి వస్తాయి. మీరు మీ పేరెంట్స్ మీద బర్డెన్ తగ్గించడం వల్ల అవుతారు. సో ఎవరెవరైతే ప్లాన్ చేసుకుంటున్నారో ఎల్టీఎక్స్ క్లాసెస్లో కోర్సెస్ కొనుక్కుందామని, సో రిక్వెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ టు వాచ్ అవర్ క్లాసెస్, డెమోస్ వినండి, నచ్చితేనే కొనుక్కోండి కోర్సెస్. నచ్చకపోతే యూ కాంట్ ఫోర్స్ యూ, మీ జాబ్ నుంచి రూపాయినా తీయలేం, కానీ మీకు నచ్చితే మాత్రం ప్లీజ్ కన్సిడర్ జాయినింగ్ ఎల్టీఎక్స్ క్లాసెస్. సో కాంటాక్ట్ దిస్ నెంబర్ 7893899553. ఈ నెంబర్ కాంటాక్ట్ చేయండి. యూ విల్ గెట్ ఆల్ ద డీటెయిల్స్ అబౌట్ ది కోర్సెస్ అనమాట. Okay, the articles which we are going to discuss today.
సో మనం డిస్కస్ చేయబోయే ఆర్టికల్స్. ఫస్ట్, వై ద గవర్నమెంట్ హ్యాస్ ఇంక్రీజ్డ్ క్యాపిటల్ స్పెండింగ్ ఫర్ డిఫెన్స్ సెక్టర్. డిఫెన్స్ సెక్టర్కి ఎందుకు క్యాపిటల్ స్పెండింగ్ గవర్నమెంట్ పెంచింది అనేది తెలుసుకుందాం అనమాట. సో దీనికి రీజన్స్ చాలా ఉంటాయి, అవసరమే కూడా, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కూడా అవసరమే. ఎవరెవరైతే బడ్జెట్ రీసెంట్గా చూడలేదు, బడ్జెట్ కానీ ఎకనామిక్స్ అవే కానీ చూడండి. సెకండ్, హ్యాస్ ద 16th ఫినాన్స్ కమిషన్ సైడ్ లైన్ ది స్టేట్స్. సో 16th ఫినాన్స్ కమిషన్ అనేది స్టేట్స్ని పక్కన పెట్టేసిందా అనేసి చెప్తున్న క్వశ్చన్ వచ్చిందనమాట. సో దీన్ని బట్టి మనకు 16th ఫినాన్స్ కమిషన్ గురించి మొత్తం తెలుసుకోవచ్చు. థర్డ్, రెజల్యూషన్ అగైనెస్ట్ వికసిత్ భారత్ గ్యారంటీ రోజ్గార్ అజీవ్ కమిషన్ టేబుల్డ్ ఇన్ కర్ణాటక అసెంబ్లీ. కర్ణాటక అసెంబ్లీ లోపల రెజల్యూషన్ పాస్ చేయబోతున్నారు అగేన్స్ట్ మన వికసిత్ భారత్ రోజ్గార్ అజీవ్ కమిషన్, ఏదైతే ఎంజీ నరేగాని రీప్లేస్ చేసిందో దాని గురించి మనం తెలుసుకోబోతున్నాం. అండ్ నెక్స్ట్, మీ అందరికీ తెలిసిందే, నిన్న ట్రంప్ ఇంకా మోడీ టారిఫ్స్ 18%కి తగ్గించారు, 50% నుంచి ఇంకా ట్రేడ్ డీల్ సైన్ చేసుకుంటాం అంటున్నారు. అదే చెప్తున్నారు చూడండి, యూఎస్ డీల్ విల్ నాట్ ఇంక్లూడ్ సెన్సిటివ్ సెక్టార్స్. ఇండియా ఎప్పుడు కూడా సెన్సిటివ్ సెక్టార్స్ని ఓపెన్ చేయదన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ అగ్రికల్చర్ కానీ డైరీ కానీ, దానికి సంబంధించి తెలుసుకుందాం. 5, ఇండియా ఎంటర్స్ ఇన్ టు అలైడ్ గ్రూప్ విత్ సక్సెస్ఫుల్ మిసైల్ టెస్ట్. ఏంటి ఈ అలైడ్ గ్రూప్ అంటే ఏంటి, ఈ అలైడ్ గ్రూప్లోకి ఎలా చేరాం, ఏం మిసైల్ టెస్ట్ చేసాం, ఏంటి ఏం జరిగింది, ఆ టెక్నాలజీ ఏంటి అనేది తెలుసుకుందాం. అండ్ లాస్ట్ ఆర్టికల్, 84% ఆఫ్ వేస్ట్ పికర్స్ ఫ్రమ్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ గ్రూప్స్. సో మనం మ్యాక్సిమం ఎవరైతే వేస్ట్ పికర్స్ ఉంటారో వీళ్ళందరూ కూడా ఏ గ్రూప్స్ నుంచి ఉన్నారంట, ఎస్సీ ఎస్టీ ఓబీసీ. అంటే క్యాస్టిజం అనేది ఇక్కడ తెలుస్తుంది అనమాట. ద ఆక్యుపేషన్ బట్టి క్యాస్ట్, ఏ క్యాస్ట్ ఆక్యుపై చేస్తుంది ఆక్యుపేషన్ అనేది తెలుస్తుంది. సో నార్మల్గా మనం ఎప్పుడు కూడా క్యాస్ట్ సిస్టమ్ అనేది ఉండకూడదు. ఒకరి యొక్క స్టేటస్, సోషల్ స్టేటస్ అనేది తన యొక్క మెరిట్ మీద ఇంకా తన యొక్క క్యాపబిలిటీస్ మీద డిపెండ్ అయి ఉండాలి. బట్ ఇండియా లాంటి కంట్రీస్లో ఇప్పటికీ కూడా యాస్క్రిప్టివ్ స్టేటస్ మన యొక్క ఆక్యుపేషన్ని డిసైడ్ చేస్తుంది. సో దాని గురించి ఈ ఆర్టికల్ అనమాట. 6 ఆర్టికల్స్ యూఆర్ గోయింగ్ టు డిస్కస్ ఇన్ ఏ కాంప్రిహెన్సివ్. ఈ 6 ఆర్టికల్స్ని మనం ఏమైనా తెలుసుకోబోతున్నాం. ఓకే, నౌ లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ అవర్ మెయిన్స్ ఆర్టికల్స్. వై ద గవర్నమెంట్ హ్యాస్ ఇంక్రీజ్డ్ క్యాపిటల్ స్పెండింగ్ ఫర్ డిఫెన్స్ సెక్టర్ అంటున్నాడు. సో ఇక్కడ ఒక పదం వాడాడు, ఏమన్నాడు, మనం ఎప్పుడు కూడా టైటిల్ని బాగా తెలుసుకుంటాం. క్యాపిటల్ స్పెండింగ్ డిఫెన్స్ సెక్టర్ అన్నాడు, ఇంక్రీజ్డ్ అన్నాడు. సో ఈ పదాలు తెలుసుకుందాం. నార్మల్గా ఫర్ ఎనీ సెక్టర్ గవర్నమెంట్ అనేది 2 kinds ఆఫ్ ఎక్స్పెండిచర్ చేస్తుంది. ఒకటి రెవెన్యూ ఎక్స్పెండిచర్, ఇంకొకటి క్యాపిటల్ ఎక్స్పెండిచర్. రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి, మెయింటెనెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ మెయింటెనెన్స్ ఆఫ్ అసెట్స్ కానీ శాలరీస్ టు ఎంప్లాయీస్ కానీ, ఇవన్నిటిని కూడా ఏమంటారు రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఆర్ రికరింగ్ ఎక్స్పెండిచర్ అంటాం అనమాట. ఇది ఎవ్రీ ఇయర్ చేయాల్సింది. దీనివల్ల మనకి ప్రొడక్టివిటీ అనేది ఉండదు. బట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఏదైతే ఉంటుందో, మనం కనుక క్యాపిటల్ మీద స్పెండ్ చేస్తే, దేని మీద, అసెట్స్ మీద, క్యాపిటల్ అంటే మిషన్స్ మీద, వాటి మీద స్పెండ్ చేస్తే మన యొక్క ప్రొడక్టివిటీ పెరుగుతుంది. ప్రొడక్టివిటీతో పెరగడంతో పాటు మన ప్రొడక్షన్ కెపాసిటీ పెరిగి జీడిపి పెరుగుతుంది. అన్నీ మీకు తెలిసిందే. సో ప్రెసెంట్ ఇండియా అనేది మీ అందరికీ తెలిసిందే, గవర్నమెంట్ ఈజ్ డిక్రీజింగ్ ద రెవెన్యూ ఎక్స్పెండిచర్. శాలరీస్ వాటి మీద తగ్గిద్దామని ట్రై చేస్తుంది. అందుకే మన ఏదైతే స్కీమ్, అగ్నివీర్ స్కీమ్ ఏదైతే ఉందో, అన్ని స్కీమ్స్ ఎందుకు తీసుకొస్తున్నారు, టు రెడ్యూస్ రెవెన్యూ ఎక్స్పెండిచర్. 4 years 5 years మనం ఉంచుతాం, మిగతా అంతా కూడా డబ్బులు దేని మీద పెట్టడానికి చూస్తున్నారు, క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఎందుకంటే మోడర్న్ వార్ఫేర్ ఈస్ చేంజింగ్. నౌ వార్ ఈజ్ నాట్ ఆఫ్ మెన్స్, ఇట్ ఈస్ నౌ వార్ ఆఫ్ మిషన్స్ అండ్ టెక్నాలజీస్. సో ఎవరి దగ్గర అయితే మంచి టెక్నాలజీస్ ఉంటాయో వాళ్ళే వార్లో గెలిచే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. సో అందుకోసం మనం ఈ ఆర్టికల్ తెలుసుకోబోతున్నాం. ఏంటి, వై ద గవర్నమెంట్ హ్యాస్ ఇంక్రీజ్డ్ క్యాపిటల్ స్పెండింగ్ ఫర్ డిఫెన్స్ సెక్టర్ అనేది తెలుసుకుందాం. సో చూద్దాం రండి. ద ఆర్టికల్ discusses the Indian government's allocation of 7,84,687 crore for defense in financial year 26-27 యూనియన్ బడ్జెట్. మన యూనియన్ బడ్జెట్ లోపల ఫస్ట్ అన్నిటికన్నా హైయెస్ట్ ఇచ్చింది మినిస్ట్రీ ఆఫ్ రోడ్స్
ట్రాన్స్పోర్ట్స్. సో దానికి ఫస్ట్ ప్లేస్ ఇచ్చారు. సెకండ్ సెక్టర్ హైయెస్ట్ సెక్టర్ ఏమొచ్చి డిఫెన్స్కి ఇచ్చారు. సో ఇది ఎకనామిక్ మన బడ్జెట్ యొక్క వీడియో ఉంది. ఆ బడ్జెట్ వీడియో మీరు చూస్తే మీకు క్లారిటీగా వచ్చేస్తుంది. ఈ సంవత్సరం ఎంత అలొకేట్ చేశారు? 7,84,678 crore. దిస్ రికార్డ్ ఫండింగ్ సీక్స్ టు అడ్రస్ అర్జెంట్ మిలిటరీ నీడ్స్ అమిడిస్ట్ ది జియో పొలిటికల్ టెన్షన్స్. సో ప్రెసెంట్ మనకి పాకిస్తాన్ టెన్షన్స్ కానీ, బంగ్లాదేశ్ టెన్షన్స్ కానీ, చైనా టెన్షన్స్ కానీ, ఎన్ని టెన్షన్స్ ఉన్నాయి. ఎందుకంటే ఇండియా చుట్టూ ఉండే కంట్రీస్ ఏవి కూడా ఫ్రెండ్లీ నేషన్స్ కాదు, అన్ని కూడా హాస్టైల్ నేషన్స్ కింద మారుతున్నాయి. ఈ యొక్క పర్స్పెక్టివ్లో, ఈ యొక్క కండిషన్స్లో ఈ రికార్డ్ ఫండింగ్ అనేది ఈ అర్జెంట్ మిలిటరీ నీడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫుల్ఫిల్ చేయడానికి తీసుకొస్తుంది అనమాట. సో డీటెయిల్ అనాలిసిస్. హిస్టారికల్ ఛాలెంజెస్ ఇన్ డిఫెన్స్ బడ్జెటింగ్. హిస్టారిక్ బ్యాక్ నుంచి వద్దాం. ద ఇండియన్ డిఫెన్స్ బడ్జెట్ has faced challenges in balancing the growing manpower cost. చెప్పా కదా, ఎక్స్పెండిచర్స్ లో 2 కైండ్ ఉంటాయి. ఒకటి రెవెన్యూ ఎక్స్పెండిచర్, ఇంకోటి క్యాపిటల్ ఎక్స్పెండిచర్. రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే నార్మల్గా ఎవరెవరైతే మన మ్యాన్ పవర్ ఉంటారో, ఆర్మీ యొక్క జవాన్స్, సోల్జర్స్ వీళ్ళందరూ ఉంటారు కదా, వీళ్ళకి పే చేసే శాలరీస్, ఇంకా వాళ్ళ యొక్క పెన్షన్స్ ఇవన్నీ కూడా రెవెన్యూ ఎక్స్పెండిచర్ లోపలికి వెళ్తాయి. ఇది ఒక రికరింగ్ ఎక్స్పెండిచర్. వాటికి ఎక్కువ వెళ్ళిపోతుంది అనమాట డిఫెన్స్ సెక్టర్లో, క్యాపిటల్ కన్నా. సో ద డిఫెన్స్ బడ్జెట్ హ్యాస్ ఫేస్డ్ ఛాలెంజెస్ ఇన్ బ్యాలెన్సింగ్ ద గ్రోయింగ్ మ్యాన్ పవర్ కాస్ట్ విత్ ద నీడ్ ఫర్ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్. టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ కావాలనుకుంటున్నాం, కానీ ఏమవుతుంది, వీళ్ళ యొక్క పెన్షన్స్ కానీ, వీళ్ళ యొక్క శాలరీస్ కానీ బాగా పెరిగిపోవడం మన డిఫెన్స్ బడ్జెట్ అనేది బాగా ఛాలెంజెస్ చూసిందనమాట. Despite allocation impact in past budget, the government is now focusing on modernizing the military with sharp emphasis on capital expenditure. So పాత బడ్జెట్స్ లోపల గవర్నమెంట్ సఫర్ అయ్యి రెవెన్యూ ఎక్స్పెండిచర్కి ఎక్కువ కేటాయించినప్పటికీ the government is now focusing on modernizing the military. సో మిలిటరీని మోడర్నైజింగ్ చేద్దాం అనుకున్నది, అంటే గుడ్ టెక్నాలజీస్ బిల్డ్ చేద్దామని. ఎవరికి హెల్ప్ చేయడానికి? డిఫెన్స్ పర్సనల్కి హెల్ప్ చేయడానికి, విత్ షార్ప్ ఎంపసిస్ ఆన్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. సో the 2019 Balakot airstrikes demonstrated the need for a stockpile of armaments. So 2019 Balakot airstrikes ఏవైతే ఉన్నాయో అవి ఏం డెమాన్స్ట్రేట్ చేసే, స్టాక్ పైల్ ఆర్మమెంట్స్ ఉండాలి మన దగ్గర. ఉంటేనే మనం వార్కి వెళ్ళినప్పుడు సడన్ గా వెళ్ళి ఫైట్ చేయగలం. నిజంగా వార్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు మన దగ్గర స్టాక్ పైల్ లేదనుకోండి, మనం ఆబ్వియస్లీ అవతల ఎనిమిదితో పోలిస్తే బాగా తగ్గిపోతాం అనమాట. రివీలింగ్ షార్ట్ కమింగ్స్ ఇన్ ఇండియాస్ మిలిటరీ రెడీనెస్. సో అప్పుడు 2019 బాలాకోట్ అటాక్స్ ఏం చూపించింది, మన ఇండియన్ మిలిటరీ లోపల రెడీనెస్ లోపల షార్ట్ కమింగ్స్ చూపించింది అనమాట. యా, capital outlay for defense. So present, the defense sector has received a substantial capital outlay of 7,84,678 crore, representing 47% of the టోటల్ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ ఫర్ ఫినాన్షియల్ ఇయర్ 26-27. సో ఇంత డబ్బులు రావడం అనేది 47% ఆఫ్ ది టోటల్ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ని చూపిస్తుంది అనమాట. దిస్ ఇంక్రీజ్ ఈస్ పార్ట్ ఆఫ్ ఇండియాస్ బ్రాడర్ స్ట్రాటజీ టు మోడర్నైజ్ ఇట్స్ డిఫెన్స్ క్యాపబిలిటీస్. ఈ బడ్జెట్ ఇంక్రీజ్ చేయడానికి మెయిన్ కారణం ఏంటి? టు మోడర్నైజ్ ఇట్స్ డిఫెన్స్ క్యాపబిలిటీస్ అండ్ రిడ్యూస్ డిపెండెన్స్ ఆన్ ఫారెన్ డిఫెన్స్ ఇంపోర్ట్స్. సో ఇండియా అనేది ఒకే ఒక సూత్రం మీద ఉంది, ఆత్మనిర్భర్ భారత్. ఆత్మనిర్భర్ భారత్ ఇన్ డిఫెన్స్ ప్రొడక్షన్. ఎందుకంటే మనం గనక మన ఫారెన్ యొక్క కంట్రీస్ యొక్క డిఫెన్స్ ఎక్విప్మెంట్స్ మీద డిపెండ్ అయితే ప్రాబ్లం ఏంటంటే, ఒకవేళ వార్ వచ్చిన టైంలో వాళ్ళు మన యొక్క ఎలైస్ కాకపోతే, ఎలైస్ అంటే ఫ్రెండ్స్ కాకుండా ఎనిమీస్ కనుక అయ్యారనుకోండి, వాళ్ళు ఇచ్చిన డిఫెన్స్ ఎక్విప్మెంట్ని వాళ్ళు ఏదైనా చేసే ఛాన్స్ ఉంది. వాళ్ళు రిపేర్ అండ్ మెయింటెనెన్స్ చేయరు, లేకపోతే మనకి ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంది. సో అందుకోసం ఇండియా ఇప్పుడు దేని మీద డిపెండ్ అవుతుంది? ప్రతిసారి ఆత్మనిర్భర్ భారత్ అంటుంది. అందులో పాటుగానే డిఫెన్స్ మోడర్నైజేషన్ అంటుంది అనమాట. ఈ క్యాపిటల్ బడ్జెట్ ఏదైతే ఇంక్రీజ్ చేసామో మెయిన్ ఏంటి? టు బ్రాడర్ స్ట్రాటజీ టు మోడర్నైజ్ ఇట్స్ డిఫెన్స్ క్యాపబిలిటీస్ ఫస్ట్. సెకండ్, టు రిడ్యూస్ డిపెండెన్స్ ఆన్ ఫారెన్ డిఫెన్స్ ఇంపోర్ట్స్. సెకండ్, ద గవర్నమెంట్ ఫోకస్ ఆన్ ప్రొక్యూరింగ్ అడ్వాన్స్ మిలిటరీ టెక్నాలజీస్. ఏంటి? such as precision guided missiles and next generation fighter jets is evidence in this allocation. సో మీరు అందరి మధ్య చూసుంటారు లెటర్ ఆఫ్ ఇంటెంట్ అని, ఎమర్జెన్సీ ప్రొక్యూర్మెంట్ అని. ఇవన్నిటి ద్వారా మనం ఏం చేస్తున్నాం? అడ్వాన్స్డ్ మిలిటరీ టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో అన్ని కూడా తెప్పించుకున్నాం. సచ్ యాజ్ ప్రిసిషన్ గైడెడ్ మిసైల్స్ అండ్ నెక్స్ట్ జనరేషన్ ఫైటర్ జెట్స్, ఈ రఫేల్ జెట్స్ కానీ, మనం ఏవైతే టాప్ లెవెల్ టెక్నాలజీస్ ఉంటాయి అన్ని కూడా తెచ్చుకుంటున్నాం. ఈస్ ఎవిడెంట్ ఇన్ దిస్ అలొకేషన్. ఈ అలొకేషన్ ద్వారా తెలుస్తుంది. ఇంపాక్ట్ ఆన్ డొమెస్టిక్ డిఫెన్స్ ప్రొడక్షన్. దీనివల్ల ఏంటి?
ఇప్పుడు ఒకవేళ గవర్నమెంట్ కనుక క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెంచుతుందంటే డొమెస్టిక్ కంపెనీస్ ఇప్పుడు ఆత్మనిర్భర్ భారత్ ఇనిషియేటివ్ కింద వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తారు, ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు మార్కెట్ ఏర్పడుతుంది, వాళ్ళు ప్రొడ్యూస్ చేసే గూడ్స్ గవర్నమెంట్ కొనుక్కుంటారు కాబట్టి. ద కీ ఎయిమ్ ఆఫ్ ది ఇంక్రీజ్డ్ బడ్జెట్ ఇస్ టు బూస్ట్ ఇండిజినస్ డిఫెన్స్ ప్రొడక్షన్ అండర్ ఆత్మనిర్భర్ భారత్ ఇనిషియేటివ్. సో మెయిన్ ఎయిమ్ ఇందాకటి నేను చెప్తున్నా కదా, గవర్నమెంట్ డిఫెన్స్ లోపల క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెంచిందంటే దాని అర్థం ఏంటి, to boost defense indigenous production under Atmanirbhar Bharat initiative. While this initiative is encouraging, the country still faces significant challenges. So initiative అనేది కంట్రీని హెల్ప్ చేస్తున్న significant challenges scale up in domestic production. So దీనివల్ల కొన్ని హెల్ప్స్ ఉన్న కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నమాట. Capabilities to meet the requirement of Indian Armed Forces. సో ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక షాప్ పెట్టా, నా షాప్ లోపల పేస్ట్రీ ఏదైతే ఉంటుందో అది చాలా బాగుంటుంది. బట్ ప్రాబ్లం ఏంటంటే నా షాప్లో పేస్ట్రీ బాగోవడం వల్ల ఇప్పుడు డైలీ నాకు హండ్రెడ్స్ అండ్ హండ్రెడ్స్ ఆఫ్ కస్టమర్స్ పేస్ట్రీ అడుగుతున్నారు. బట్ నా షాప్ అనేది చాలా చిన్నది. ఇప్పుడు దీన్ని నేను ఎక్స్పాండ్ చేద్దాం అనుకుంటున్నాను, బట్ షాప్ నుంచి ఇంకొక షాప్కి ఎక్స్పాండ్ చేయాలంటే అది హెవీ క్యాపిటల్ ఇంటెన్స్ అవడం వల్ల నాకు కొంత టైం పడుతుంది అనమాట. అదే చెప్తున్నాడు చూడండి, వెల్ ద ఇనిషియేటివ్ ఈజ్ ఎంకరేజింగ్, ఈ ఇనిషియేటివ్ వల్ల ఎంకరేజింగ్ అయినా ద కంట్రీ స్టిల్ ఫేసెస్ సిగ్నిఫికెంట్ ఛాలెంజెస్ ఇన్ స్కేలింగ్ అప్. స్కేల్ అప్ చేయడానికి ఛాలెంజెస్ పడతాయి. ఎందుకు, టు మీట్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ ఇండియన్ ఆర్మడ్ ఫోర్సెస్. మన ఇండియన్ ఆర్మడ్ ఫోర్సెస్కి రిక్వైర్మెంట్ ఏమంచి 100 ఫైటర్ జెట్స్ అయితే మన దగ్గర ఉన్నవి ఇండియాలో ప్రొడ్యూస్ అవుతుంది 10. ఇప్పుడు గవర్నమెంట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెంచుతుంది అంటే వీళ్ళు కూడా ఇప్పుడు పెంచుతారు ప్రొడక్షన్, బట్ దీ డిమాండ్ని 100 ఫైటర్ జెట్స్ డిమాండ్ని మీట్ అవ్వడానికి టైం పడుతుంది అనమాట. The budget allocation reflects an intention to make India self-reliant in defense manufacturing. See, budget allocation అనేది దేని చూపిస్తుంది, మెయిన్గా ఇంటెన్షన్ టు మేక్ ఇండియా మోర్ సెల్ఫ్ రిలయంట్ ఇన్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్. డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ లోపల మనల్ని చూపిద్దాం అనుకుంటాం. నెక్స్ట్, జియోపొలిటికల్ ప్రెషర్ అండ్ మిలిటరీ మోడర్నైజేషన్. The increased defense budget responds to raising geopolitical tensions. So geopolitical pressure and military modernization. Increased defense budget responds to raising geopolitical tensions. ఈ geopolitical tensions ఏంటి, మనం చాలా వరకు ట్రేడ్ ఆయిల్ కావాలి, మనకు ఆయిల్ని ఇంపోర్ట్ చేసుకుంటాం, అది రెడ్ సీ ద్వారా వస్తుంది. ఏ సీ ద్వారా వస్తుంది, రెడ్ సీ. సో ఈ రెడ్ సీ లోపల యమన్లో హౌతీస్ అని ఉంటారు. ఎవరు ఉంటారు, హౌతీస్. వాళ్ళు ఎక్కువ కూడా అటాక్ చేస్తుంటారు. ఫస్ట్ వాళ్ళని కాపాడడానికి పక్కనే పాకిస్తాన్ ఉంది, రీసెంట్గా ఆపరేషన్ సింధూర్ అయింది. ఇప్పుడు బంగ్లాదేశ్లో మనకి ఫేవర్గా ఉన్న గవర్నమెంట్ లేదు, మళ్ళీ చైనాతో ఎస్కలేషన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ని పెట్టుకొని మైండ్లో పెట్టుకొని గవర్నమెంట్ ఏం చేసింది, ద ఇంక్రీజ్డ్ డిఫెన్స్ బడ్జెట్ రెస్పాన్స్ టు రేజింగ్ జియోపొలిటికల్ టెన్షన్స్ పర్టికులర్లీ అలాంగ్ ఇండియన్స్ బార్డర్స్ విత్ ఎవరితో, చైనాతో ఏంటి, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్, అండ్ పాకిస్తాన్ లైన్ ఆఫ్ కంట్రోల్, గ్లోబల్ మిలిటరీ షిఫ్ట్స్. సో ద గవర్నమెంట్ ఈస్ మేకింగ్ ఎ స్ట్రాటజిక్ పుష్ టు మోడర్నైజ్ ఇండియాస్ మిలిటరీ బై ఇన్వెస్టింగ్ ఇన్ కట్టింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్ అండ్ ఎక్స్పాండింగ్ డిఫెన్స్ క్యాపబిలిటీస్. సో ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ అనేది ఏం చేస్తుంది, స్ట్రాటజిక్ పుష్ చేస్తుంది. అంటే నార్మల్ టెక్నాలజీస్ లోపల కాదు, ఇన్వెస్టింగ్ ఇన్ కట్టింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్. సో మెయిన్గా సెక్యూర్ కమ్యూనికేషన్ కోసం క్వాంటమ్ టెక్నాలజీస్ లోపల ఇన్వెస్ట్ చేయడం, డేటా ప్రెసిషన్ కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఇన్వెస్ట్ చేయడం, ఏవేవైతే ఫ్యూచర్ టెక్నాలజీస్ ఉంటాయో 5th జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్స్ మీద ఖర్చు పెట్టిన. ఇప్పటివరకు మన దగ్గర ఓన్లీ 4.5 జనరేషన్ మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్స్ ఉన్నాయి, మన 5th జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్ లేదు. ఇంకా డ్రోన్స్ లోపల డిఫరెంట్ టైమ్స్ ఉంటాయి. కామికాజే డ్రోన్స్ అని ఉంటాయి, సూసైడ్ బాంబర్ డ్రోన్స్, అన్నిటి లోపల మనం ఇన్వెస్ట్ చేస్తున్నాం. అండ్ ఎక్స్పాండింగ్ డిఫెన్స్ క్యాపబిలిటీస్, ఇంకా మన డిఫెన్స్ క్యాపబిలిటీస్ని ఎక్స్పాండ్ చేయడానికి ట్రై చేస్తున్నాం. నెక్స్ట్, యూటిలైజింగ్ ద ఇంక్రీజ్డ్ బడ్జెట్ ఎఫెక్టివ్లీ. చెప్తున్నా కదా, ఎప్పుడు కూడా బడ్జెట్ ఇంక్రీజ్ అయితే మనం యూస్ చేసుకోవాలి. అదే చెప్తున్నాడు. ద ఆర్టికల్ సజెస్ట్ దట్ ఫండ్ షుడ్ బి యూటిలైజ్డ్ టు ప్రొక్యూర్ క్రిటికల్ మిలిటరీ హార్డ్వేర్ అండ్ టెక్నాలజీ బట్ ఆల్సో ఇంప్రూవ్ డొమెస్టిక్ డిఫెన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఈ డబ్బుల ద్వారా మనం ఏం చేయాలి, ఫస్ట్ ఈ ఫండ్ యూజ్ చేసి క్రిటికల్ మిలిటరీ హార్డ్వేర్, మనకి ఏదైతే ద మోస్ట్ ఇంపార్టెంట్ అవసరమో, ఇప్పుడు సడన్గా వార్ఫేర్ వచ్చినా ఏది వచ్చినా అలాంటి వాటి సిచ్యువేషన్లో తట్టుకోవడానికి క్రిటికల్ మిలిటరీ హార్డ్వేర్ అండ్ టెక్నాలజీని ప్రొక్యూర్ చేసుకోవడానికి ఎయిదర్ బై ఇంపోర్ట్ ఆర్ బై ప్రొడక్షన్, సెల్ఫ్ ప్రొడక్షన్, అదైనా చేసుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు. బట్ ఆల్సో టు ఇంప్రూవ్ డొమెస్టిక్ డిఫెన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా పెంచుకోవాలి. A balanced allocation of resources between immediate defense needs and long-term technological advancement is critical for success.
అదే చెప్తున్నాను కదా, బ్యాలెన్స్డ్ అలొకేషన్. ఈ బడ్జెట్ ఏదైతే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మనకు వచ్చిందో దాన్ని ఎక్కడ ఖర్చు పెట్టాలి? ఫస్ట్ ఇమీడియట్ డిఫెన్స్ నీడ్స్, మనకి ఏవైతే ఇప్పుడు ప్రెసెంట్ కావాలో, ఫైటర్ జెట్స్ ఏవేవి కావాలో అవన్నీ కూడా ప్రొక్యూర్ చేసుకొని, దాంతోపాటు లాంగ్ టర్మ్ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్, ఇది జరగాలంటే ఏంటి? డిఫెన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఖర్చు పెట్టాలి. ఎందుకంటే డొమెస్టిక్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్యాపబిలిటీస్ మీద మనం ఎక్కువగా కూడా ఖర్చు పెట్టాలన్నమాట. సో ఈ బడ్జెట్ని ఎఫెక్టివ్గా యూజ్ చేయాలి. ఎందుకంటే మనం ఇస్రో మీద ఆర్టికల్ చేసాం. ఇస్రోకి ఏంటి, గవర్నమెంట్ నుంచి ఫండ్స్ తగ్గిపోతున్నాయని చెప్పాం. మెయిన్లీ దేనివల్ల? ఇస్రోకి ఏదైతే ఫండ్స్ గవర్నమెంట్ అలొకేట్ చేస్తుందో వారు దాన్ని ఎఫెక్టివ్గా యూజ్ చేసుకోకపోవడం వల్ల ఇస్రోకి ఫండ్స్ తగ్గిపోతున్నాయి అనేసి మనం ఆర్టికల్లో డిస్కస్ చేసాం. మీ అందరికీ గుర్తుండుంటాయి. సో ఇప్పుడు గవర్నమెంట్ ఇప్పుడు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ డిఫెన్స్కి ఇంక్రీజ్ చేసింది. ఒకవేళ వీరు దీన్ని యూజ్ చేసుకోలేదు అనుకోండి కరెక్ట్గా, నెక్స్ట్ ఇయర్కి ఆబ్వియస్లీ గవర్నమెంట్ ఏం చేస్తుంది? వీళ్ళకి ఎలాగో డబ్బులు ఇచ్చినా యూజ్ చేసుకోవట్లేదు. ఎందుకంటే మన కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా అనేది ఒక ల్యాప్సిబుల్ ఫండ్. ప్రతి మినిస్ట్రీకి ఇచ్చే డబ్బులు ఒకవేళ వాడుకోకపోతే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా లోపలికి వెళ్ళిపోతాయి. కాబట్టి వీళ్ళు 100% ఆ ఫండ్స్ని ఎఫెక్టివ్గా యూటిలైజ్ చేసుకోవాలి. సజెషన్స్ బై ది ఆథర్ కొన్ని సజెషన్స్ ఇచ్చాడు. సజెషన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్. ద ఆథర్ సజెస్ట్ స్ట్రెంథనింగ్ ఇండియాస్ ఇండిజినస్ డిఫెన్స్ ప్రొడక్షన్ క్యాపబిలిటీస్ బై ఇంక్రీజింగ్ ప్రైవేట్ సెక్టర్ పార్టిసిపేషన్ అండ్ సపోర్టింగ్ డిఫెన్స్ స్టార్టప్స్. So author suggests strengthening India's indigenous defense production capabilities by increasing private sector participation and supporting defense startups. So main ga Atmanirbhar Bharat అవ్వాలంటే ఇండిజినస్ డిఫెన్స్ క్యాపబిలిటీస్ ప్రొడక్షన్ క్యాపబిలిటీ పెంచుకోవాలి. ఇండిజినస్ డిఫెన్స్ ప్రొడక్షన్ క్యాపబిలిటీ పెంచుకోవాలనుకుంటే మనకి మెయిన్ కావాల్సింది ప్రైవేట్ సెక్టర్ పార్ట్నర్షిప్ అండ్ సపోర్టింగ్ డిఫెన్స్ స్టార్టప్స్. సో ప్రతి స్పేస్ సెక్టర్ లోపల కూడా మనం చాలా స్టార్టప్స్ చూసాం రీసెంట్ టైంలో. సో అట్లనే మనం డిఫెన్స్ లోపల కూడా ఏం చేయాలి? స్టార్టప్స్ని బిల్డ్ చేయాలన్నమాట. Next, the government should create transparent and efficient procurement procedure to ensure that all allocated funds are used effectively. మీ అందరికీ తెలిసిందే, నార్మల్గా గవర్నమెంట్లో బ్యూరోక్రటిక్ రెడ్ టేపిజం ఉంటుంది, అంటే ఒపేక్నెస్ ఎక్కువ ఉంటుంది, కరప్షన్ ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. డిఫెన్స్ లోపల ఇంకా ఒపేక్నెస్ ఇంకా ఎక్కువ ఉంటుంది. అక్కడ ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. అందుకే గవర్నమెంట్ షుడ్ క్రియేట్ transparent and efficient procurement procedures to ensure that allocated funds are used effectively. Second, funds allocation ఏదైతే ఉందో దాన్ని ఎఫెక్టివ్గా జరగాలి. అడిషనల్లీ దేర్ షుడ్ బి ఎన్హాన్స్డ్ కొలాబరేషన్ విత్ ఇండస్ట్రియల్ డిఫెన్స్ కంపెనీస్ టు అక్వైర్ టెక్నాలజీస్ వై సైమల్టేనియస్లీ బిల్డింగ్ డొమెస్టిక్ కెపాసిటీస్. సో ఆబ్వియస్లీ ఇప్పుడు మన ఇండియన్ డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ పెంచుకుందాం అనుకుంటే వాళ్ళు ఫారిన్ కంట్రీస్ నుంచి టెక్నాలజీస్ ఇంపోర్ట్ చేసుకునేటట్టు మన వాళ్ళకి అవకాశం ఇవ్వాలన్నమాట. అడిషనల్లీ దేర్ షుడ్ బి ఎన్హాన్స్డ్ కొలాబరేషన్ విత్ ఇంటర్నేషనల్ డిఫెన్స్ కంపెనీస్. సో పెద్ద పెద్ద డిఫెన్స్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, లార్సన్ అండ్ టర్బో, L&T, ఎన్ని కంపెనీస్ మనం టైఅప్ అవ్వాలి టు అక్వైర్ టెక్నాలజీస్, ఏవైతే క్రిటికల్ టెక్నాలజీస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు న్యూక్లియర్ సబ్మెరైన్స్ కావాలి. న్యూక్లియర్ సబ్మెరైన్స్ మన దగ్గర ఫ్రాన్స్ దగ్గర ఉన్నాయనుకోండి, ఆ ఫ్రాన్స్లో ఉండే ఒక కంపెనీతో ఇండియన్ కంపెనీ టైఅప్ అవ్వాలి. అప్పుడు ఆ ఫ్రాన్స్ నుంచి టెక్నాలజీ వస్తుంది, మన దగ్గర డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ పెరుగుతుంది అనమాట. టు అక్వైర్ టెక్నాలజీ విల్ సైమల్టేనియస్లీ బిల్డింగ్ డొమెస్టిక్ కెపాసిటీ. సో ఈ మూడిట్ల మీద ఫోకస్ చేయాలన్నమాట. సో అది ఆథర్ యొక్క సజెషన్స్. ఈ మూడు చాలా అంటే చాలా ఇంపార్టెంట్. నేనైతే డిఫెన్స్ ఏ క్వశ్చన్ రాసినా ఈ మూడు సజెషన్స్ రాస్తాను. మెయిన్గా స్ట్రెంథెన్ ఇండియాస్ ఇండిజినస్ డిఫెన్స్ ప్రొడక్షన్ క్యాపబిలిటీస్, అంటే ప్రైవేట్ సెక్టర్ పార్టిసిపేషన్ కావాలి, డిఫెన్స్ స్టార్టప్స్ని ఎంకరేజ్ చేయాలి. గవర్నమెంట్ షుడ్ క్రియేట్ ట్రాన్స్పరెంట్ అండ్ ఎఫిషియెంట్ ప్రొక్యూర్మెంట్ ప్రొసీజర్స్, దానివల్ల ఏమైతే ఫండ్స్ ఎఫెక్టివ్గా యూజ్ అవుతాయి. ఇంకా థర్డ్, కొలాబరేషన్ బిట్వీన్ ఇంటర్నేషనల్ డిఫెన్స్ కంపెనీస్. ఇంటర్నేషనల్ డిఫెన్స్ కంపెనీస్తో కొలాబరేట్ అయితే మంచి టెక్నాలజీని అక్వైర్ చేసుకొని సైమల్టేనియస్గా డొమెస్టిక్ క్యాపబిలిటీ ఏదైతే ఉంటుందో బిల్డ్ చేసుకోవచ్చు అనమాట. క్వశ్చన్ చూడండి. క్రిటికల్లీ అనలైజ్ ద ఇండియన్ గవర్నమెంట్స్ ఇంక్రీజ్ డిఫెన్స్ స్పెండింగ్ ఇన్ ఫైనాన్షియల్ ఇయర్ 26-27. అంటే పాజిటివ్స్ ఉన్నాయి, నెగిటివ్స్ ఉన్నాయి. హౌ కెన్ ద ఆత్మనిర్భర్ భారత్ ఇనిషియేటివ్ ఇంపాక్ట్ ఇండియాస్ డిఫెన్స్ సెక్టర్? సో ఈ క్వశ్చన్ అంతా దేని గురించి తిరుగుతుంది? మీ ఆన్సర్ దేని చుట్టూ రాయాలి? ఆత్మనిర్భర్ భారత్ ఇనిషియేటివ్ చుట్టూ రాయాలి. సో ఆత్మనిర్భర్ భారత్ ఇనిషియేటివ్లో ఇండియా లోపల డిఫెన్స్ ప్రొడక్షన్ పెంచుదాం అనుకుంటున్నాం, డిఫెన్స్ క్యాపబిలిటీస్ పెంచుదాం అనుకుంటున్నాం, ఇవన్నీ చేద్దాం అనుకుంటున్నాం. కాబట్టి గవర్నమెంట్ బడ్జెట్ అనేది దాంతో సింక్లో ఉంది. బట్ ప్రాబ్లమ్స్ ఏంటి? మన దగ్గర టెక్నాలజీ లేదు, బ్యూరోక్రటిక్ రెడ్ టేపిజం ఉంది, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి వీటిని దాటుకుంటూ ఎఫెక్టివ్ యూటిలైజేషన్ ఆఫ్ రిసోర్సెస్ జరిగితేనే ఈ బడ్జెట్, ఇంక్రీజ్డ్ బడ్జెట్ ఏదైతే ఉందో దాన్ని మనం ఎఫెక్టివ్గా యూజ్ చేసుకొని ఇండియా యొక్క ఇమీడియట్ టెక్నాలజీ ప్రొక్యూర్మెంట్ యాజ్ వెల్ యాజ్ ఫ్యూచర్లో జరగబోయే డిఫెన్స్ క్యాపబిలిటీస్ కూడా ఇంక్రీజ్ అవుతాయనేసి రాయాలన్నమాట. చూసారు కదా, మనం ప్రతి ఆన్సర్ని ఈజీగా ఎఫెక్టివ్ వేలో రాసేయచ్చు. ద ఓన్లీ థింగ్ దట్ ఈస్ రిక్వైర్డ్ ఈస్ అనలైజింగ్ ద క్వశ్చన్ బాగా అనలైజ్ చేయాలనుకుంటే ముందు టాపిక్ని బాగా అనలైజ్ చేయాలి. నెక్స్ట్, has 16th ఫినాన్స్ కమిషన్ సైడ్ లైన్ ది స్టేట్స్. సో ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నాడు? ఫినాన్స్ కమిషన్ గురించి మాట్లాడుతున్నాడు. సో ఫినాన్స్ కమిషన్ గురించి మాట్లాడుతున్నాడు. ఫినాన్స్
కమిషన్. సో ఫినాన్స్ కమిషన్ ఆర్టికల్ 280 ప్రకారం ఏమవుతుంది, ఫినాన్స్ కమిషన్ ఇస్ ఫార్మ్డ్ బై ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఫ్రమ్ టైమ్ టు టైం. తనకి ఎప్పుడైతే అవసరం అప్పుడు చేయొచ్చు. ఫినాన్స్ కమిషన్లో చైర్మన్ ప్లస్ 4 అదర్ మెంబర్స్ ఉంటారు. ఫినాన్స్ కమిషన్లో ఎంతమంది ఉంటారు, చైర్మన్ ప్లస్ 4 అదర్ మెంబర్స్ ఉంటారు. వీళ్ళ యొక్క క్వాలిఫికేషన్స్ అనేవి పార్లమెంట్ డిసైడ్ చేస్తుంది. ఎవరు డిసైడ్ చేస్తారు, పార్లమెంట్ విల్ డిసైడ్ ద క్వాలిఫికేషన్స్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ ఫినాన్స్ కమిషన్. ఫినాన్స్ కమిషన్ మొత్తం ఎంతమంది ఉంటారు, 5 మెంబర్స్, చైర్మన్ ప్లస్ 4 అదర్ మెంబర్స్. ఎవరు అపాయింట్ చేస్తారు, ప్రెసిడెంట్ అకార్డింగ్ టు ఆర్టికల్ 280. వాళ్ళ యొక్క మెయిన్ రోల్ ఏంటి, వాళ్ళ యొక్క మెయిన్ పని ఏంటంటే టు allocate vertical and horizontal ఫండ్ డెవల్యూషన్. వెర్టికల్ అంటే సెంటర్కి స్టేట్స్కి, హారిజాంటల్ అంటే స్టేట్స్కి మధ్య డబ్బుల్ని అలొకేట్ చేయాలన్నమాట. వాళ్ళ యొక్క మెయిన్ పని అదే అనమాట. సో ఫినాన్స్ కమిషన్ యొక్క మెయిన్ పని ఏంటి, టు అలొకేట్ వెర్టికల్ అండ్ హారిజాంటల్ ఫినాన్షియల్ డెవల్యూషన్ అనమాట. ఫినాన్స్ కమిషన్ ఇస్ ఫార్మ్డ్ అకార్డింగ్ టు ఆర్టికల్ 280 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ బై ది ప్రెసిడెంట్ ఫ్రమ్ టైమ్ టు టైమ్. వాళ్ళ యొక్క రిపోర్ట్ని కూడా ప్రెసిడెంట్కే సబ్మిట్ చేస్తారు. ప్రెసిడెంట్ దాన్ని పార్లమెంట్లో టేబుల్ చేస్తారు. ఫినాన్స్ కమిషన్లో మొత్తం ఎంతమంది ఉంటారు, 4 మెంబర్స్, చైర్మన్ ప్లస్ 4 అదర్ మెంబర్స్. వాళ్ళ యొక్క క్వాలిఫికేషన్స్ అనేవి పార్లమెంట్ డిసైడ్ చేస్తుంది. ఒక్కటి మీకు తెలిస్తే చాలు ఫినాన్స్ కమిషన్ కోసం. క్వశ్చన్ ఏంటి, హ్యాస్ ద 16th ఫినాన్స్ కమిషన్ సైడ్ లైన్ ది స్టేట్స్. సో ఇక్కడ ఆర్టికల్ ఏం చెప్తున్నాడు, 15th ఫినాన్స్ కమిషన్ ఏమైనా స్టేట్స్ని సైడ్ లైన్ చేసిందా అనే దాని గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం ఈ ఆర్టికల్ లోపల. Let's dive into article. The article examines the recommendations of 16th Finance Commission. మన 16th Finance Commission చైర్మన్ ఎవరు, అరవింద్ పానగిరియా. ఎవరు, అరవింద్ పానగిరియా. ఫస్ట్ థింగ్, నా యొక్క క్వశ్చన్ ఏంటంటే, హూ ఈజ్ చైర్మన్ ఆఫ్ ఫస్ట్ ఫినాన్స్ కమిషన్ 10th, 11th, 12th, 13, 14 and 15. సో ఇవన్నీ కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, తెలుసుకోండి. ఎందుకంటే మీకు ఆబ్జెక్టివ్ బేస్డ్ క్వశ్చన్స్లో మ్యాచింగ్ అడగొచ్చు. ఈ ఫినాన్స్ కమిషన్స్ చైర్మన్ ఇచ్చి ఎవరు దేనికి చైర్మన్ అనొచ్చు. ఫస్ట్ ఫినాన్స్ కమిషన్ చైర్మన్ కేసీ నియోగ్, 15th ఫినాన్స్ కమిషన్ చైర్మన్ ఎన్కే సింగ్. సో మీకు 16th ఫినాన్స్ కమిషన్ పేరు కూడా చెప్తాను, అరవింద్ పానగిరియా. సో మీరు చెప్పాల్సింది ఏంటి, 10, 11, 12, 13, 14 ఈ 4 ఫినాన్స్ కమిషన్స్ చైర్మన్ నేమ్స్ మీరు చెప్పండి. ఐ విల్ బి వెరీ హ్యాపీ. కింద కామెంట్ సెక్షన్ లోపల కామెంట్ చేయండి. కామెంట్ బాక్స్ ఈజ్ ఓపెన్ ఫర్ యూ ఆల్. మీ అందరికీ తెలిసిందే. సో మీరు ఆ కామెంట్ సెక్షన్ని ఇలాంటి క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తూ మీ యొక్క థాట్స్ని డిస్క్రైబ్ చేయడానికి యూజ్ చేసుకుంటే ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ అనమాట. సో మీరు అట్లీస్ట్ యూజ్ ఇట్ ఇన్ అ ప్రాపర్ వే. మీ గురించి నేను ఎంత ఎఫర్ట్ పెడుతున్నాను. సో మీరు నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ పెడితే ఇట్ విల్ మేక్ యూ రివైజ్ ద కాన్సెప్ట్. బద్ధకం పోద్ది. సెకండ్, ఇంకెవడో బద్ధకం ఉన్నాడు ఉంటాడు, మనీష్ సార్ చెప్పిన ఏముంది, నేను ఓన్లీ అతను చెప్పింది వినేస్తాను అనుకునేవాడు ఉంటాడు అనమాట. సో అలాంటి వాడికి హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం అనమాట. వాడు కామెంట్ సెక్షన్ ఓపెన్ చేసి చూసుకుంటాడు, ఓకే కింద మనీష్ అని పొగుడుతున్నారు, అదేందుకు రోజు చేసేదే కదా. అది కాకుండా మీరు ఆన్సర్ పెట్టారు అనుకోండి, వాడికి కొంత చదువు కూడా వస్తుంది. సో ద ఆర్టికల్ ఎగ్జామిన్స్ ద రికమెండేషన్స్ ఆఫ్ 16th ఫినాన్స్ కమిషన్. 16th ఫినాన్స్ కమిషన్ చైర్మన్ ఎవరు, అరవింద్ పానగిరియా. ఫోకసింగ్ ఆన్ ఇట్స్ ఇంపాక్ట్ ఆన్ ద ఫినాన్షియల్ రిలేషన్షిప్ బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్స్. మెయిన్గా తన యొక్క మెయిన్ పని ఏంటి, టు ఫోకస్ ఆన్ రిలేషన్షిప్ బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్స్. It highlights that despite a rare consensus among states, the commission has ultimately aligned with center's priorities. సో స్టేట్స్తో మంచిగా మాట్లాడినప్పటికీ మెయిన్గా సెంట్రల్ గవర్నమెంట్తో కమ్మక్క అయిపోయిందని చెప్తున్నాను అనమాట. పర్టికులర్లీ ఇన్ రెవెన్యూ కలెక్షన్ అండ్ అలొకేషన్ ఆఫ్ రిసోర్సెస్. మెయిన్గా విషయాల్లో ఫినాన్స్ కమిషన్ మనకు హెల్ప్ చేయలేదు అంటున్నాడు. ఓవర్ వ్యూ ఆఫ్ 16th Finance Commission role. So the Finance Commission task is to define how financial resources shared between center and states. దీన్ని ఏమంటాం, వెర్టికల్ డెవల్యూషన్. వెర్టికల్ అంటే సెంటర్కి స్టేట్స్కి మధ్య రిసోర్సెస్ షేర్ అయితే దాన్ని వెర్టికల్. అండ్ హారిజాంటల్ అంటే స్టేట్స్కి మధ్య డివాల్వ్ అయ్యేది. సో వెర్టికల్ డెవల్యూషన్ అంటే సెంటర్కి స్టేట్స్కి మధ్య, హారిజాంటల్ అంటే స్టేట్స్కి మధ్య. సో ద కమిషన్ typically tries to balance the financial needs of the both levels of the government. However, the 16th Finance Commission recommendations indicate a preference for centralization. ఇవన్నీ కూడా ఆథర్ యొక్క వ్యూస్. ఏది కూడా మీరు నా వ్యూస్లో చూడకండి. ఇవన్నీ కూడా ఆథర్ యొక్క వ్యూస్. ఐఎమ్ ఓన్లీ అనలైజింగ్ న్యూస్ పేపర్. సో దీంట్లో మీకంటూ ఒక రేషనల్ బీయింగ్ ఉంటాడు కాబట్టి సో మీరు జాగ్రత్తగా చూసుకోండి అనమాట.
The article notes that Finance Commission has maintained a conservative stance. Finance Commission ఏ స్టాన్స్ తీసుకుందంట, కన్జర్వేటివ్ స్టాన్స్ తీసుకుందంట, emphasizing the center's priorities over those of states. సో ఫినాన్స్ కమిషన్ యొక్క స్టాన్స్ ఏదైతే ఉందో కన్జర్వేటివ్ అని చెప్తున్నాడు. ఎవరు చెప్తున్నాడు? ఆథర్ చెప్తున్నారు అనమాట. సో రెవెన్యూ కలెక్షన్. The article provides insights into how the center collects revenue and how that affects states. So article దేంట్లోకి వెళ్తుంది? How the center collects revenue and how that affects the states. The non-shareable portion of the revenues has increased over time. Non-shareable revenues అంటే ఏంటి? Cess and surcharge. ఏంటి? గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ టూ థింగ్స్ని స్టేట్స్తో షేర్ చేసుకోదు. ఒకటి ఏంటి సెస్, ఇంకొకటి ఏంటి సర్చార్జ్. ఈ రెండిట్లు కూడా ఏవైతే ఉన్నాయో వాటి యొక్క పోర్షన్ ఇంక్రీజ్ అయిపోయిందంటే లీడింగ్ టు స్మాలర్ షేర్ ఫర్ స్టేట్స్. ఆథర్ యొక్క ఫస్ట్ వ్యూ. సో ఆథర్ ఏం చెప్తున్నాడు? సెస్ అండ్ సర్చార్జ్ ఏదైతే ఉందో వీటి యొక్క రోల్ అనేది బాగా పెరిగిపోతుంది. దీన్ని ఏమని పిలుస్తారు? నాన్ షేరబుల్ పోర్షన్ ఆఫ్ రెవెన్యూ హ్యాస్ ఇంక్రీజ్డ్ ఓవర్ టైమ్. సో నా యొక్క క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈస్ సెస్, వాట్ ఈస్ సర్చార్జ్? సో రెండు కూడా ట్యాక్స్ ఆన్ ట్యాక్స్లే. ప్లీజ్ మళ్ళీ కూడా చాలా మంది ఉంటారు సార్ ట్యాక్స్ ఆన్ ట్యాక్స్ అని పెడతారు. అది చిన్న పిల్లాడు నిక్కరేసుకున్నాడు చెప్తాడు. నాకు అది వద్దు. సెస్కి సర్చార్జ్కి డిఫరెన్స్ ఏంటో కింద కామెంట్ సెక్షన్ లోపల కామెంట్ చేయండి. చూడండి డేటా కూడా ఉంది. ఇన్ ఫినాన్షియల్ ఇయర్ 22-23 the non-shareable portion of revenues was 11% of the GDP while the divisible pool stood at 9.4%. సో ఫినాన్షియల్ ఇయర్ 22-23 ఏంటంట నాన్ షేరబుల్ పోర్షన్ ఏమొచ్చి 11% ఉందంట. వైల్ డివిజిబుల్ పూల్ ఏదైతే షేరబుల్ స్టేట్స్కి షేర్ చేస్తారో ఇన్కమ్ ట్యాక్స్, పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్, ఈ ఇన్కమ్ ఉంది ఎంత ఉందంట 9.4% ఉందంట. దీన్ని బట్టి మీకు తెలిసిపోతుంది గవర్నమెంట్ మ్యాక్సిమం అమౌంట్ స్టేట్స్కి ఇవ్వడానికి ఇష్టపడట్లేదు. బై ద 23-24 ద షేర్ ఆఫ్ నాన్ షేరబుల్ పోర్షన్ ఇస్ ఎక్స్పెక్టెడ్ టు గ్రో టు 22.2%. అది ఇంకా పెరిగిపోద్ది విచ్ సిగ్నిఫికెంట్ షిఫ్ట్ అవే ఫ్రమ్ షేరబుల్ పూల్. షేరబుల్ పూల్ తగ్గిపోతుంది, నాన్ షేరబుల్ పూల్ ఇంక్రీజ్ అయిపోతుంది. చేంజెస్ ఇన్ వర్టికల్ డివిజన్ ఆఫ్ రెవెన్యూ. వర్టికల్ డివిజన్ అంటే సెంటర్కి స్టేట్స్కి మధ్య డబ్బులు షేర్ ఏదైతే ఉందో దాన్ని ఏమంటాం వర్టికల్ డివిజన్ అంటాం అనమాట. అది కూడా 15th ఫినాన్స్ కమిషన్ లాగా 41% పెట్టారు. సో చూడండి ద డివిజన్ బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్స్ has been a point of tension with centers share increasing over time. సో 15th ఫినాన్స్ కమిషన్ కూడా 41% పెట్టింది, 16th ఫినాన్స్ కమిషన్ కూడా 41% పెట్టింది. సో మీకు చూడడానికి పర్సంటేజ్ సేమ్ అయినా సెంటర్ యొక్క రెవెన్యూస్ అనేవి బాగా పెరుగుతున్నాయి అనమాట. సెంటర్ యొక్క రెవెన్యూస్ బాగా పెరిగినప్పటికీ గవర్నమెంట్స్కి, స్టేట్ గవర్నమెంట్స్కి రావాల్సిన ఎఫెక్టివ్ మనీ తగ్గిపోతుంది. ద టోటల్ రెవెన్యూ కలెక్టెడ్ including tax, duties, cess and surcharges indicate the growing dominance of the center. సో వాళ్ళు కలెక్ట్ చేసే ట్యాక్స్లు, డ్యూటీలు, సెస్లు, సర్చార్జీలు చూస్తే బాగా పెరిగిపోతుంది. ద 16th ఫినాన్స్ కమిషన్ హస్ అలౌడ్ ఫర్ స్మాలర్ షేర్ ఫర్ స్టేట్స్. దీన్ని బట్టి అతను ఏమంటున్నారు స్టేట్స్కి చాలా తక్కువ షేర్ ఇచ్చారు విచ్ కుడ్ లిమిట్ దర్ ఫినాన్షియల్ అటానమీ అండ్ దర్ ఎబిలిటీ టు అడ్రస్ లోకల్ నీడ్స్. సో దీనివల్ల ఏమవుతుంది దిస్ కుడ్ లిమిట్ దర్ ఫినాన్షియల్ అటానమీ. ఫినాన్షియల్ అటానమీ ఏదైతే ఉందో దాన్ని బాగా లిమిట్ చేస్తుందంట. Constitutional issues and debates. So ఇప్పుడు ఏంటి constitutional issues and debates. The article mentions that constitution does not allow for a cap on cess and surcharge which are critical to center's funding model. అదే చెప్తున్నా కదా, ఎప్పటి నుంచో అదే చెప్తున్నా కదా, మీద మనం మాట్లాడేసుకున్నాం ఈ పాయింట్. దాని గురించి ఇప్పుడు ఆథర్ ఇప్పుడు ఓపెన్ చేశాడు. బట్ బ్యాక్ ఆఫ్ ది మైండ్ మనకు తెలుసు ద ఆర్టికల్ మెన్షన్స్ దట్ కాన్స్టిట్యూషన్ డస్ నాట్ అలౌ ఫర్ క్యాప్ ఆన్ సెస్ అండ్ సర్చార్జ్. సో సెస్ అంటే ఏంటి, సర్చార్జ్ అంటే ఏంటి కింద కామెంట్ సెక్షన్ లోపల కామెంట్ చేయండి. విచ్ ఆర్ క్రిటికల్ ఫర్ సెన్స్ ఫండింగ్. ద ఫినాన్స్ కమిషన్ అసర్ట్స్ దట్ దీస్ అడిషనల్ సోర్సెస్ ఆఫ్ రెవెన్యూ ఆర్ నెసెసరీ ఫర్ మేనేజింగ్ ఎమర్జెన్సీస్ లైక్ వార్, ఫ్యామైన్స్ అండ్ పాండమిక్స్. సో ఫినాన్స్ కమిషన్ ఏం చెప్తుంది, ఈ సెస్ సర్చార్జ్ ఏదైతే ఉందో అది గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళాలంట. ఎందుకు? ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ ఏంటంటే వార్ కానీ, ఫ్యామైన్ కానీ, మన COVID-19 లాంటి పాండమిక్ వచ్చినప్పుడు యూజ్ చేసుకుంటారని. హౌఎవర్ స్టేట్స్ ఆర్గ్యూడ్ దట్ సచ్ ప్రాక్టీసెస్ అండర్మైన్ ద ఫిస్కల్ ఇండిపెండెన్స్ అండ్ వుడ్ లీడ్ టు ఇంబ్యాలెన్స్ ఫెడరల్ స్ట్రక్చర్. ఇప్పటికే మన సెంటర్ స్టేట్ ఫినాన్షియల్ రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో బాగా ఎసిమెట్రిక్గా ఉన్నాయి. సెంటర్కి ఎక్కువగా ఇచ్చారనమాట రోల్ ఇన్ కలెక్షన్ ఆఫ్ రెవెన్యూ కంపేర్డ్ టు స్టేట్స్. అలాంటిది ఇంకా ఫినాన్స్ కమిషన్ ఈ సెస్, సర్చార్జ్ మీద క్యాపులు పెట్టకుండా సెంట్రల్ గవర్నమెంట్కి ఎక్కువ రోల్ ఇస్తే దీనివల్ల ఇంకాగా ఇంబ్యాలెన్స్ పెరిగిపోద్ది అంటున్నారు. Historical perspective and states' responses. Historically, the share of states in the divisible pool has been larger, but the trend is now reversing. So historically ఏంటి, ఈ share of states is divisible pool has been larger, but the trend is now reversing. ఎందుకంటే
మీ అందరికీ చెప్పాను, ఇప్పుడే తగ్గాను. స్టేట్స్ సచెస్ ఒడిస్సా, హర్యానా, గుజరాత్ హ్యావ్ ఎక్స్ప్రెస్డ్ కన్సర్న్స్ ఓవర్ దిస్ షిఫ్ట్. సో చూడండి, ఏదైతే బీజేపీ డామినేటెడ్ స్టేట్స్ ఉన్నాయి, గుజరాత్ కానీ ఒడిస్సా కానీ, రెండు కూడా ఏం చెప్తున్నాయి, ఎక్స్ప్రెస్డ్ కన్సర్న్స్ ఓవర్ దిస్ షిఫ్ట్. అలాంటి బీజేపీ డామినేటెడ్ స్టేట్స్ చెప్పినప్పుడు నాన్ బీజేపీ స్టేట్స్ చెప్పవేంటి? ద ఆర్టికల్ పాయింట్స్ అవుట్ దట్ స్టేట్స్ ఫీల్ సైడ్ లైన్. స్టేట్స్ ఎట్లా ఫీల్ అయ్యాయి, సైడ్ లైన్ అయ్యాయి యాజ్ ద లార్జెస్ట్ షేర్ ఆఫ్ రెవెన్యూస్ నౌ రిటైన్ బై ది సెంటర్. సో ఇప్పుడు మాక్సిమం డబ్బులు కూడా ఎవరు పెట్టేసుకుంటున్నారు, సెంట్రల్ గవర్నమెంట్ పెట్టేసుకుంటుంది, లిమిటింగ్ దర్ ఫినాన్షియల్ అటానమీ అండ్ రిసోర్సెస్ ఫర్ డెవలప్మెంట్. సజెషన్స్ బై ది ఆథర్. సో ప్రతిదానికి సజెషన్స్ ఉంటాయి కదా. The author suggests a more balanced approach where the center and the states can share the revenue more equitably. So more balanced approach where center and states చూసుకుంటుంది. ఏంటంటే it is recommended that finance commission consider the financial needs of states more seriously, especially in the context of socio-economic challenges. So finance commission అనేది ఏం చూసుకోవాలంట, స్టేట్స్ యొక్క ఫినాన్షియల్ నీడ్స్ని మెయిన్గా ఫోకస్లో పెట్టుకోవాలి, ఎస్పెషల్లీ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ది సోషియో ఎకనామిక్ ఛాలెంజెస్. ప్రతి స్టేట్స్కి ఇప్పుడు బాగా సోషల్ ఛాలెంజెస్ పెరిగిపోయి, డెవలప్మెంటల్ ఛాలెంజెస్ పెరిగిపోయి. ఎందుకంటే నౌ ద సిటిజన్స్ ఆఫ్ ది స్టేట్స్ ఆర్ ఎక్స్పెక్టింగ్ మోర్ ఫ్రమ్ ది స్టేట్స్. ఒకప్పుడులా కాదు, ఎందుకంటే ప్రతి ఒక్కరి దగ్గరికి వాట్సాప్ వచ్చింది, ఇన్స్టాగ్రామ్ వచ్చింది. సో వీళ్ళందరూ చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి ఆథర్ అది చెప్తున్నారు. ద ఆథర్ ఆల్సో అడ్వకేట్స్ ఫర్ రీవాల్యుయేషన్ ఆఫ్ హౌ సెస్ అండ్ సర్చార్జెస్ ఆర్ అలొకేటెడ్. సో సెస్ సర్చార్జ్ ఏదైతే ఉందో వాటిని ఎలా అలొకేట్ చేసుకున్నా చెప్పాలి, ఎందుకంటే అవే ప్రిడామినెంట్గా ఉన్నాయన్నమాట సెంటర్ యొక్క రెవెన్యూ లోపల. అయితే వాటిని షేర్ చేయాలి, షేర్ చేస్తే ప్రాబ్లం లేదు. ఒకవేళ షేర్ చేయమంటే యూ హ్యావ్ టు కీప్ ద క్యాప్. మాక్సిమం సెస్ సర్చార్జ్ ద్వారా ఎంత సంపాదించగలరు, యాజ్ దే ఆర్ ప్రిడామినెంట్లీ బెనిఫిట్ ద సెంటర్ అండ్ లిమిట్ స్టేట్స్ ఫినాన్షియల్ ఫ్లెక్సిబిలిటీ. సో మీ అందరికీ చెప్తున్నా కదా, స్టేట్స్ ఒకటి ఇష్యూ అండి, సెస్ సర్చార్జ్. మీరు ఇంకేం ఆలోచించొద్దు. ఫినాన్స్ కమిషన్ ఏం చెప్పినా సరే స్టేట్స్ ఒకదాని గురించి ఆలోచిస్తే, ఈ సంవత్సరం అయితే ఈ ఫినాన్స్ కమిషన్లో సెస్ సర్చార్జ్ గురించి ఆలోచించారనమాట. సెస్ సర్చార్జ్ మీద అడిగారు, షేర్ చేయాలా షేర్ చేయకూడదు అని అడిగారు. ఫినాన్స్ కమిషన్ ఏం చెప్పింది, సెస్ సర్చార్జ్ అనేవి వార్స్కి, ఎమర్జెన్సీస్ లైక్ వార్స్ కోసం, ఫెమైన్స్ కోసం, పాండమిక్స్ కోసం యూజ్ చేస్తారు, వాటిని షేర్ చేయరని చెప్పారు. సో దానివల్ల వీళ్ళేం ఫీల్ అవుతున్నారంటే గ్రోయింగ్ ద సోషియో ఎకనామిక్ ఛాలెంజెస్, సో గ్రోయింగ్ ఆఫ్ సోషియో ఎకనామిక్ నీడ్స్ ఆఫ్ ది స్టేట్స్, ఇవన్నీ జరగడం వల్ల ఫినాన్స్ కమిషన్ యొక్క రికమెండేషన్స్ని స్టేట్స్ ఏం ఫీల్ అవుతున్నాయంటే స్టేట్స్ హావ్ బీన్ సైడ్ లైన్ అని ఫీల్ అవుతున్నారు. ఎస్పెషల్లీ గుజరాత్, హర్యానా, ఒడిస్సా ఏవైతే బీజేపీ డామినేటెడ్ స్టేట్స్ ఉన్నాయో అక్కడి నుంచి ఈ కామెంట్స్ రావడం అనేది కొంచెం ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే this shows the stronger negative thing that is going on. So examine the recommendations of 16th Finance Commission. Examine the recommendations of 15th Finance Commission and their impact on federal financial relationship between center and states. So ఇక్కడ ఏమంటాడు, examine the recommendations of 16th Finance Commission and their impact on federal financial relationship between center and states. So 16th Finance Commission ఏదైతే రికమెండేషన్స్ ఇచ్చిందో, ఆ 41% డెవల్యూషన్ సెస్ సర్చార్జ్ ఆపేయమంటుంది, దాన్ని ఎగ్జామిన్ చేసేసి హౌ ఇట్ విల్ ఇంపాక్ట్ రిలేషన్షిప్ బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్స్ అనేది అంటున్నాడు. డూ యూ థింక్ ద కరెంట్ రెవెన్యూ షేరింగ్ మోడల్ అలైన్స్ విత్ ప్రిన్సిపల్స్ ఆఫ్ కోఆపరేటివ్ ఫెడరలిజం? సో మన ఫెడరలిజంలో 2 కాన్సెప్ట్స్ ఉంటాయి, కోఆపరేటివ్ ఫెడరలిజం అండ్ కాంపిటేటివ్ ఫెడరలిజం. కోఆపరేటివ్ ఫెడరలిజం ఏం చెప్తుందంటే సెంటర్ అండ్ స్టేట్స్ అనేవి కలిసిమెలిసి ఉండే. సో మన ఆర్టికల్ 263 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ కూడా ఏం చెప్తుంది, ఇంటర్ స్టేట్ కౌన్సిల్ ఎస్టాబ్లిష్ చేయమంటుంది, మెయిన్గా ఏం ప్రమోట్ చేయడానికి, కోఆపరేటివ్ ఫెడరలిజం. సో ఒక కార్ యొక్క వీల్ అనేది మూవ్ అవ్వాలంటే దాని యొక్క స్పోక్స్ అనేది మిడిల్ పార్ట్కి టై అయి ఉండాలన్నమాట. ఈ స్పోక్స్ కనుక లూజ్ అయిపోయింటే మిడిల్ పార్ట్ ఎంత స్పీడ్కి తిరిగినా కారు వీల్ తిరగదు. సేమ్ అదే అనమాట, ఈ ఫినాన్స్ కమిషన్ అనేది వీల్ని తిప్పడానికి ఈ స్పోక్స్ అనేవి వెళ్ళి కారు యొక్క మిడిల్ పార్ట్కి స్ట్రాంగ్గా ఉండడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు ఈ యొక్క కాంటెక్స్ట్ లోపల ఈ యొక్క ఏదైతే 16th ఫినాన్స్ కమిషన్ రికమెండేషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ ప్రిన్సిపల్స్ ఆఫ్ కోఆపరేటివ్ ఫెడరలిజంతో లింక్ అయి ఉంటుందా ఉండదు అనేసి అడుగుతున్నారు అనమాట. యూ హ్యావ్ టు టేక్ ఎ బ్యాలెన్స్డ్ అప్రోచ్. సో మీరు ఏంటంటే కంప్లీట్గా సెంటర్కి స్టాండ్స్ తీసుకోవద్దు, కంప్లీట్గా స్టేట్స్కి కూడా స్టాండ్ తీసుకోకుండా బ్యాలెన్స్డ్ అప్రోచ్గా ఆన్సర్ రాయడానికి ట్రై చేయండి అనమాట. సో ఈ 2 ఆర్టికల్స్ కూడా చాలా అంటే నాకు చాలా ఇంపార్టెంట్ అనిపించింది. ఎందుకంటే డిఫెన్స్లో మనం ఎప్పటి నుంచో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద అడుగుతున్నాం అనమాట. సో మనం <24% ఉండేది, అది ఇప్పుడు 47% అవ్వడం అనేది చాలా ఎక్కువ. సెకండ్, ఈ ఫినాన్స్ కమిషన్ రికమెండేషన్స్, ఫెడరల్ ఇష్యూస్ ఉండడం, ఈ 2 కూడా జిఎస్ పేపర్ 3లో మంచి ప్రాబబుల్ క్వశ్చన్స్. ఈ 2 కూడా మంచి ప్రాబబుల్ క్వశ్చన్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ 2 మెయిన్స్ క్వశ్చన్స్ కూడా మీకు బాగా అర్థమయ్యాయని అనుకుంటున్నాను. లెట్స్ డైవ్ ఇంటు అవర్ ప్రిలిమ్స్ ఆర్టికల్స్. ఓకే, లెట్స్ డైవ్ ఇంటు ప్రిలిమ్స్ ఆర్టికల్స్. మన ప్రిలిమ్స్ ఆర్టికల్స్ లోపలికి డైవ్ చేద్దాం.
resolution against Viksit Bharat గ్యారంటీ ఫర్ రోజ్గార్ ఆజీవికా మిషన్ ఇన్ కర్ణాటక అసెంబ్లీ. సో చాలా మంది హిందూ అనాలిసిస్ ఎవరైతే పాత నుంచి వింటున్నారో అందరికీ తెలిసిందే, బట్ కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం వింటూ ఉంటే, మనకి ముందు ఎంజీ నరేగా స్కీమ్ ఉండేది. దాన్నే మనం ఇప్పుడు దేని కింద ట్రాన్స్ఫార్మ్ చేసామంటే వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ ఆజీవికా మిషన్, విబిజీ ర్యామ్ అంటాం అనమాట. సో ఈ ఎంజీ నరేగాకి విబిజీ ర్యామ్కి ఫస్ట్ చేంజ్ ఏంటంటే, ఎంజీ నరేగా అనేది డిమాండ్ డ్రివెన్ స్కీమ్, అంటే ఎంతమంది జాబ్ అడిగినా ఇచ్చే స్కీమ్ అనమాట. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ మిషన్ అనేది సప్లై డ్రివెన్ స్కీమ్. సో ఫస్ట్ మీరు డిఫరెన్సెస్ గుర్తుపెట్టుకోవాల్సిన దాంట్లో ఇది గుర్తుపెట్టుకోవాలి. సెకండ్, ఇందులో 100 days ఆఫ్ వేజ్ ఎంప్లాయ్మెంట్ ఉంటుంది, ఇందులో 125 days ఆఫ్ వేజ్ ఎంప్లాయ్మెంట్ ఇస్తారనమాట. ఈ రెండు డిఫరెన్స్ని బాగా గుర్తుపెట్టుకోండి. ఈ రెండు డిఫరెన్స్ని బాగా గుర్తుపెట్టుకుంటే మీకు ఎగ్జామ్కి హెల్ప్ అవుతుంది. ఆబ్వియస్లీ కాంగ్రెస్ గవర్నమెంట్ అపోజిషన్లో ఉంది కాబట్టి వాళ్ళు లాంచ్ చేసిన స్కీమ్ కాబట్టి మహాత్మా గాంధీ పేరుతో మీరు ఫాదర్ ఆఫ్ నేషన్ని ఇప్పుడు మారుద్దామని చూస్తున్నారు, లేకపోతే మేము లాంచ్ చేసిన స్కీమ్ బాగా సక్సెస్ అయిన స్కీమ్ ఎందుకు మార్చేద్దాం అనుకుంటున్నారు. సో మేము డివైన్ డ్రివెన్ స్కీమ్ మేము ఎంతమందికి కావాలంటే అంతమందికి ఇవ్వడానికి రెడీ అయిన స్కీమ్ అది. మీరు కావాలని డబ్బులు తగ్గించుకోవడానికి ఇప్పుడు మీరు సప్లై డ్రివెన్ స్కీమ్ కింద మారుస్తున్నారు. సో అన్ని కూడా డిస్కషన్స్ జరుగుతున్నాయి అనమాట. సో కర్ణాటకలో అపోజిషన్ గవర్నమెంట్ ఉంది కాబట్టి దే ఆర్ పాసింగ్ ద రెజల్యూషన్. The Karnataka Assembly has passed a resolution opposing the Viksit Bharat Guarantee for Rozgar and Ajivika Mission Gramin Act, expressing the serious concerns over the proposed replacements of MG Narega and urging the centre టు రీస్టోర్ ద ఎర్లియర్ యాక్ట్. సో ఏం చెప్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ అడుగుతుంది అనమాట ప్రీవియస్ యాక్ట్ని రీస్టోర్ చేయమని. ఇంకా థర్డ్ చేంజ్, ఎందుకు స్టేట్ గవర్నమెంట్స్ రెజల్యూషన్ పాస్ చేయాల్సిన చేంజ్ ఏంటంటే, ఎంజీ నరేగాలో ఇక్కడే ఉంది కాబట్టి చెప్పేస్తాం, ఇక్కడ రాసేద్దాం. ఎంజీ నరేగాలో ఫండింగ్ అనేది 90:10. సెంట్రల్ గవర్నమెంట్ 90 రూపీస్ ఇస్తే 100 రూపాయల్లో స్టేట్ గవర్నమెంట్స్ 10 రూపాయలు ఇస్తాయి. బట్ వికసిత్ భారత్ రోజ్గార్ ఆజీవికా మిషన్లో ఫండింగ్ అనేది 60:40. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది కన్సర్న్. స్టేట్ గవర్నమెంట్స్ చాలా స్ట్రెస్డ్ ఫీల్ అవుతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు మాకు ఏమైపోద్ది, స్టేట్ గవర్నమెంట్స్కి ఇంకా రెవెన్యూ ఎక్స్పెండిచర్ పెరిగిపోద్ది, మాకు ఇంకా బడ్జెట్ స్ట్రెస్ పెరిగిపోద్ది, మీరు మా మీద ఇంకా రెవెన్యూ ఏదైతే ఫిజికల్ ప్రెజర్ ఏదైతే ఉందో దాన్ని ఇంకా మీరు పెంచేస్తున్నారు ఈ స్కీమ్ ద్వారా అని చెప్తున్నారు అనమాట. మెయిన్గా అపోజిషన్ స్టేట్స్ నుంచి ఈ కన్సర్న్ ఎక్కువ ఉంది. Background of the resolution. The resolution was tabled by Karnataka Chief Minister amid protest by opposition parties. It conveys the House stronger opposition in the Viksit Bharat Rozgar Guarantee for Ajivika Mission Act. The state urges the centre to roll back the new act and reinstate MG Narega. So state government obviously ఏమంటుంది, పాత ఎంజీ నరేగా ఏదైతే ఉందో లెటర్ అండ్ స్పిరిట్తో దాన్ని ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయండి, అదర్ దెన్ వికసిత్ భారత్ రోజ్గార్ ఆజీవికా మిషన్. ఎందుకంటే దీనివల్ల చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయనేసి ఫీల్ అవుతున్నారు అనమాట. సో మెయిన్ కన్సర్న్స్ ఏంటి, ఫెడరలిజం అండ్ డీసెంట్రలైజేషన్ కన్సర్న్స్ చెప్పా కదా. The resolution argues that new act violates the spirit of federalism. సో ఇందాక ఫినాన్స్ కమిషన్ దగ్గర కూడా అదే చెప్పారు, ఫెడరలిజం ని వైలేట్ చేస్తున్నారు, ఫెడరలిజం ని వీక్ చేస్తున్నారు. ఎందుకంటే గవర్నమెంట్ చేసే పనులన్నీ కూడా సెంట్రలైజేషన్ దారి తీస్తున్నాయి అనమాట. డీసెంట్రలైజేషన్ అవ్వాల్సిన టైంలో మనం సెంట్రలైజేషన్ అవుతున్నాం అనేసి సేమ్ ఇక్కడ కూడా అదే చెప్తుంది చూడండి. ద రెజల్యూషన్ ఆర్గ్యూస్ దట్ న్యూ యాక్ట్ వైలేట్స్ ద స్పిరిట్ ఆఫ్ ఫెడరలిజం. It is stated to undermine the decentralization by curtailing the powers of village panchayats. సో ఈ కొత్త యాక్ట్ వల్ల ఎవరి యొక్క పవర్స్ తగ్గిపోతున్నాయంట, విలేజ్ పంచాయత్స్ పవర్ కూడా తగ్గిపోతున్నాయంట. అది కూడా వన్ ఆఫ్ ది ప్రాబ్లం అంట. సో గ్రామ పంచాయత్స్ రోల్ ఇన్ ప్లానింగ్ అండ్ ఎగ్జిక్యూషన్ ఇస్ పర్సీవ్డ్ టు బి వీకెండ్ అనేసి అంటున్నారు. గవర్నమెంట్ ఏమించి గ్రామ పంచాయత్ రోల్ అట్లనే ఉంది, వాళ్ళే ప్లాన్ చేస్తారని చెప్తున్నారు. సో ఆబ్వియస్లీ అపోజిషన్ గవర్నమెంట్ కాబట్టి ఇట్లా మాట్లాడుతుంది. సో మనకి యూపీఎస్సీలో క్వశ్చన్ ఎట్లా రాదు. ఇంపాక్ట్ ఆన్ రూరల్ లైవ్లీహుడ్స్. ద హౌస్ డిస్క్రైబ్డ్ ఎంజీ నరేగా యాజ్ ఏ ఎక్సిలియర్ ఆఫ్ లైఫ్ ఆఫ్ రూరల్ పీపుల్. సో ఎక్సిలియర్ ఆఫ్ లైఫ్ అన్నారు అనమాట. ఎవరైతే పూర్ పీపుల్ ఉన్నారో వాళ్ళ యొక్క రూరల్ పీపుల్కి ఇదొక లైక్ ఏమంటారు, కస్టోడియన్ లేకపోతే గాడ్ టైప్ అనమాట. ఎందుకంటే ఇది కాపాడుతుంది వాళ్ళు ఒక వర్స్ట్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు, వాళ్ళు ఏదైనా తెలియని సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఎ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈస్ ద డీడ్ అంటారు కదా, అట్లా. సో అట్లా అనమాట ఇదొక ఈ స్కీమ్ అనేది అట్లా హెల్ప్ అవుతుంది. కన్సర్న్స్ వర్ రేజ్డ్ దట్ రీప్లేసింగ్ ఎంజీ నరేగా మే డైల్యూట్ ద లీగల్ రైట్ టు ఎంప్లాయ్మెంట్. సో 100 రోజుల ఎంప్లాయ్మెంట్ ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు కట్టెలు చేసినట్టు. ద రెజల్యూషన్ హైలైట్స్ ద రిస్క్ టు ద
రైట్ టు లైఫ్ అండ్ లైవ్లీహుడ్ ఆఫ్ రూరల్ హౌస్ హోల్డ్స్. సో రైట్ టు లైఫ్ అండ్ లైవ్లీహుడ్ అనేది ఆర్టికల్ 21లో పార్ట్ కాబట్టి సో ఇది డైరెక్ట్గా రైట్ టు లైఫ్ అండ్ లైవ్లీహుడ్ని కట్టెల్ చేస్తుందని చెప్తున్నారు. ఫినాన్షియల్ బర్డెన్ ఆన్ ది స్టేట్స్. ఇందాక చెప్పే కదా ముందు ఎంజీనరేగాలో 90:10 ఉన్నింది, ఇప్పుడు ఎంతకు మార్చాం 60:40. అది చెప్తున్నారు చూడండి. ద రెజల్యూషన్ పాయింట్స్ అవుట్ దట్ న్యూ ఫ్రేమ్వర్క్ మే ఇంపోజ్ సీరియస్ బర్డెన్ ఆన్ ది స్టేట్ ఫినాన్సెస్. సో ఈ కొత్త రెజల్యూషన్ వల్ల ఏంటి, స్టేట్ ఫినాన్స్ మీద రెజల్యూషన్ అనేది ఎక్కువ పడుతుంది, సీరియస్ బర్డెన్ పడుతుందంట. నార్మేటివ్ అలొకేషన్ అండ్ ఎక్సెస్ ఎక్స్పెండిచర్ ఏంటి, normative allocation and excess expenditure as seen as shifting fiscal responsibility to states అనమాట. మెయిన్గా ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ 60:40 ఫండింగ్ ఏదైతే ఉందో దీనివల్ల బర్డెన్ అనేది ఎవరి మీదకి వెళ్ళిపోతుందంట, స్టేట్స్ మీదకి వెళ్ళిపోతుంది. కర్ణాటక గవర్నమెంట్ కూడా ఆబ్వియస్లీ అదే ఫీల్ అవుతుంది కదా, కర్ణాటక గవర్నమెంట్ అదే ఫీల్ అవుతుంది. కర్ణాటక ఫియర్స్ reduced fiscal autonomy is implementing rural employment scheme. సో ఇప్పుడు రూరల్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ ఇప్పుడు మేము ఇంప్లిమెంట్ చేయాలంటే మాకు భయం వేస్తుందని చెప్తున్నారు. సో లెట్స్ లుక్ ఇంటూ వాట్ ఈస్ వికసిత్ భారత్. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ seeks to replace the Mahatma Gandhi National Rural Employment Act. మీ అందరికీ చూసాం కదా, దీంట్లో ఎన్ని డేస్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాను, గ్యారంటీస్ 125 days ఆఫ్ వేజ్ ఎంప్లాయ్మెంట్ టు రూరల్ హౌస్ హోల్డ్స్. ఫోకస్ ఆన్ క్రియేషన్ ఆఫ్ క్లైమేట్ రెసిలియంట్ రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ త్రూ నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాక్. ఒక కొత్తగా నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాక్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాం, దాని బేస్ మీద క్లైమేట్ రెసిలియంట్ రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాం. నెక్స్ట్ ఇంట్రడ్యూసెస్ వికసిత్ గ్రామ్ పంచాయత్ ప్లాన్స్ అలైన్డ్ విత్ పిఎం గతిశక్తి. సో మన పిఎం గతిశక్తి ఏదైతే ఉందో, నేషనల్ మాస్టర్ ప్లాన్ ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో, మన పిఎం గతిశక్తిని ఏం చేద్దాం అనుకుంటున్నారు, వికసిత్ గ్రామ్ పంచాయత్ ప్లాన్స్ దాంట్లో ఇంటిగ్రేట్ చేద్దాం అనుకుంటున్నాం. నెక్స్ట్ అలౌస్ టెంపరీ పాజ్ ఆఫ్ వర్కర్స్ డ్యూరింగ్ పీక్ అగ్రికల్చర్ సీజన్స్. సో నార్మల్గా చెప్పే కదా, ఇది ఒక సప్లై సైడ్ స్కీమ్ అని ఎక్కడే తెలుస్తుంది, సప్లై డ్రివెన్ స్కీమ్ అని ఎలా తెలుస్తుంది, టెంపరీ పాజ్ ఆఫ్ వర్కర్స్ డ్యూరింగ్ పీక్ అగ్రికల్చర్ సీజన్స్. నార్మల్గా మాన్సూన్ సీజన్ ఆ టైంలో వాళ్ళకి ఎలాగో పనులు దొరుకుతాయి కాబట్టి ఆ టైంలో ఇక్కడ జాబ్స్ ఉండవు. సో ఇంప్లిమెంటెడ్ యాజ్ ఎ సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్ విత్ షేర్డ్ సెంటర్ స్టేట్ రెస్పాన్సిబిలిటీస్. అంతా 60:40, ముందు ఎంత ఉండేది 90:10. ఎన్హాన్సెస్ డిజిటల్ గవర్నెన్స్ త్రూ బయోమెట్రిక్. సో ప్రతి మనిషి ఎవరెవరైతే వస్తారో వాళ్ళు బయోమెట్రిక్ వేసుకోవాలి. జిఐఎస్ మానిటరింగ్, వాళ్ళు కట్టే ప్రతి ఇటుక ప్రతి దాని వల్ల జిఐఎస్ మానిటరింగ్ జరుగుతుంది. డాష్ బోర్డ్స్ పెడతారు అండ్ ఏఐ ఓవర్ సైట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా పెడతారు. mandates states to notify implementation schemes within 6 months. సో స్టేట్ గవర్నమెంట్ 6 months లోపల ఇంప్లిమెంట్ చేస్తున్నట్టు మ్యాండేట్ చేస్తుంది. అండ్ లాస్ట్ రిమైన్స్ అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ ఆబ్లిగేషన్ ఇఫ్ వర్క్ ఈజ్ నాట్ ప్రొవైడెడ్. సో అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ నార్మల్గా మనకి ఎంజీనరేగాలో అడిగిన 18 daysలో పని ఇవ్వాలి, ఇవ్వకపోతే మన గవర్నమెంట్ అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ పే చేస్తుంది. సేమ్ అదే పెట్టుకుందంట చూడండి, రిటైన్స్ అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ ఆబ్లిగేషన్. ఒకవేళ అడిగిన 18 రోజుల్లో జాబ్ ఇవ్వకపోతే ఇప్పుడు కూడా మనకి ఏంటి, మనకి ఇందులోపల కూడా అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ అనేది వస్తుంది అనమాట. సో మాక్సిమం ఈ స్కీమ్ ద్వారా ఎంప్లాయ్మెంట్ డేస్ పెరుగుతున్నాయి. ఇంకా బట్ ప్రాబ్లమ్స్ ఏంటంటే సెంటర్ టు స్టేట్స్ ఏదైతే రేషియో ఉందో, మెయిన్గా ఫిజికల్ రిలేషన్ ఏదైతే ఉందో అది ఇంపాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. దీనివల్ల స్టేట్ గవర్నమెంట్స్ ముందు చాలా ఎక్కువ మందికి జాబ్స్ ఇచ్చేవారు, వీళ్ళు ఇప్పుడు జాబ్స్ ఇవ్వడానికి కొంచెం ఆలోచించవచ్చు. ఆ పర్స్పెక్టివ్లో మనకి ఇబ్బంది అయ్యే ఛాన్స్ ఉంది. With reference to Viksit Bharat Guarantee for Rozgar and Ajivika Mission Act, consider the following statement. It guarantees 125 days of wage employments for rural households. Ante kada mundu MGNREGAlo 100 days. It allows states to pause employment works during peak agriculture seasons. అదే కదా నార్మల్గా పీక్ అగ్రికల్చర్ సీజన్స్ ఏదైతే ఉంటుందో అప్పుడు మనకి ఏం చేస్తాం, పాజ్ చేస్తాం ఎంప్లాయ్మెంట్. అందుకే దీన్ని ఏమన్నాం, సప్లై డ్రివెన్ స్కీమ్ అన్నాం. బట్ ఎంజీనరేగా అనేది డిమాండ్ డ్రివెన్. ఎప్పుడు నువ్వు ఎంప్లాయ్మెంట్ అడిగిన ఇవ్వాలి, ఒకవేళ ఇవ్వలేకపోతే మీకు ఆ టైంలో అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ ఫేస్ చేస్తారు. ఇట్ కంప్లీట్లీ రిమూవ్స్ ప్రొవిజన్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్లీ అలవెన్స్. సో ఇది రిటైన్ చేసుకుంది, ముందు తీసేశారు బిల్లు లోపల బట్ యాక్ట్ లోపల పెట్టారనమాట. సో ఇట్ రిటైన్స్, ఇట్ కంప్లీట్లీ రిమూవ్స్ కాదు, ఇట్ రిటైన్స్ ప్రొవిజన్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్. సో 1, 2 ఆర్ రైట్, థర్డ్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్. సో ఏమంటున్నాడు, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ఆర్ కరెక్ట్ అంటున్నాడు. ఇందులో ఏ స్టేట్మెంట్ కరెక్ట్ అని అడుగుతున్నాడు అనమాట. సో ఆప్షన్స్ 1, 2. సో థర్డ్ స్టేట్మెంట్ రాంగ్ కాబట్టి 3 ఎక్కడెక్కడ ఉందో అన్ని తీసేస్తే మనకు ఆన్సర్ ఏంటి, కరెక్ట్ ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ ఈస్
బోత్ 1 and 2 ఓన్లీ ఆప్షన్ ఏ. సో ఇట్లా సింపుల్గా మనం చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఎప్పుడైతే క్వశ్చన్ మనం బాగా అనలైజ్ చేసుకుంటాం, మీ గురించి అన్ని పెట్టిస్తూ ఉంటాను, ఎందుకంటే క్వశ్చన్స్ వచ్చే ప్రాబబుల్ ఏరియాస్ గురించి మీకు ఎక్కువ పెట్టిస్తూ ఉంటాను. సో ఐ రిక్వెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్, మీరు అందరూ కూడా కొంచెం జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి, ఎగ్జామ్ టైం వచ్చింది అరౌండ్ ది కార్నర్. నెక్స్ట్, US deal will not include sensitive sectors, గోయల్. సో మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, కామర్స్ మినిస్ట్రీ ఎవరైతే ఉన్నారో ఎవరు, పీయూష్ గోయల్ ఏం చెప్తున్నారు చూడండి. The reciprocal tariff was set by US and they were the ones who had to reduce tariffs. సో ఆ 50% టారిఫ్ ఎవరైతే పెట్టారో US పెట్టారు. సో ఇప్పుడు వాళ్ళే ఏం చేయాలంటున్నారు, తగ్గించాలంటున్నారు. సో when they did reduce it to 18%, that new would obviously come from US. సో పీయూష్ గోయల్ అనేవాడు, మేము ఎందుకు తగ్గుతాం భయ్, మేము ఎందుకు మీ దగ్గర లొంగుతాం, సో పెంచింది మీరే, సో ఆబ్వియస్లీ తగ్గించేది మీరే, కాబట్టి మీరే చెప్పాలి ఆ విషయం అనేసి చెప్తున్నారు అనమాట. సో దిస్ షోస్ అవర్ కాన్ఫిడెన్స్ ఇన్ ఆత్మనిర్భరత. ఇప్పుడు ఇండియా అనేది ఒకప్పుడు ఇండియా కాదు, స్ట్రాటజిక్ ఆటోనమీ ఉన్నది. సో ఇవన్నీ కూడా మనకు అవుతున్నాయి అనమాట. సో చూడాలి, ఇండియా యొక్క పొజిషన్ చూడండి ఎంత బాగా డెవలప్ అయ్యాం. ఒకప్పుడు యుఎస్ యొక్క PL 480 బియ్యం మీద డిపెండ్ అయ్యే మనం ఇప్పుడు ఈ పొజిషన్కి వచ్చామంటే ది షోస్ అవర్ క్యాపబిలిటీ, మనం ఎంత బాగా డెవలప్ అవుతున్నాం అనేది చూపిస్తుంది అనమాట. చూడండి, India and US have announced a trade deal under which US will reduce reciprocal tariffs. సో ఇద్దరు కూడా ట్రేడ్ డీల్ అనౌన్స్ చేయడం వల్ల స్టాక్ మార్కెట్ లోపల కూడా, ఇండియా యొక్క స్టాక్ మార్కెట్ కూడా కొంచెం ప్రాఫిట్స్ లోపలికి వెళ్ళింది. ఆన్ ఇండియన్ ఎక్స్పోర్ట్స్ to 18%, ఎంత తగ్గించారు 18%. The Commerce Ministry clarified that sensitive sectors will be kept outside the agreement. సో సెన్సిటివ్ సెక్టర్స్ ఏవైతే మన అగ్రికల్చర్, డైరీయింగ్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా ఈ అగ్రిమెంట్ నుంచి బయటపడతామని ఎవరు చెప్పారు, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. Nature of India-US trade deal. The deal was announced by the leaders of India and US. Obviously, India and US announced చేస్తారు కదా. It is in the final stages of detailing between negotiating teams. So ఈ రెండు టీమ్స్ కి మధ్య ఇది ఒక ఫైనల్ స్టేజెస్ ఉంది. Full details will be made public after the agreement is formally linked. బట్ మీ అందరూ ఒకటి చూడాలి, మీకు వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అసలు కనబడడం మానేసింది. ఒకప్పుడు వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ లేకుండా ట్రేడ్ ఉండేదే కాదు, ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా బైలాటరల్ అగ్రిమెంట్స్కి వెళ్ళిపోతున్నారు. ఇండియా EU సైన్ చేసుకున్నా, ఇండియా ఒమాన్ సైన్ చేసుకున్నా, ఇండియా ఆస్ట్రేలియా సైన్ చేసుకున్నా, ఎవరు చేసుకుని బైలాటరల్ గానే సైన్ చేసుకుంటున్నారు, కానీ ఎవరు కూడా వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఇంక్లూడ్ చేయట్లేదు. దిస్ షోస్ వీఆర్ మూవింగ్ అవే ఫ్రమ్ మల్టీలాటరలిజం, అగైన్ వీఆర్ గోయింగ్ ఇన్ టు ప్రొటెక్షనిజం, బైలాటరలిజం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అన్నమాట. రీజనలిజం, ఎక్స్క్లూజన్ ఆఫ్ సెన్సిటివ్ సెక్టర్స్. పీయూష్ గోయల్ ఏం చెప్పారు, కొన్ని సెన్సిటివ్ సెక్టర్స్ ఏవైతే ఇండియన్ ఎకానమీకి అవసరం వాటిని ఎక్స్క్లూడ్ చేస్తామంటున్నారు. అగ్రికల్చర్ అండ్ డైరీ సెక్టర్ ఆర్ ఎక్స్క్లూడెడ్ ఫ్రమ్ ద ట్రేడ్ డీల్. ఆబ్వియస్లీ వాటిని ఎక్స్క్లూడ్ చేస్తాం, ఎందుకంటే మాక్సిమం ఇండియన్ పాపులేషన్ అనేది ఈ సెక్టర్ మీద డిపెండ్ అవుతున్నారు. మిల్క్ వరల్డ్ లోపల ఫస్ట్ ప్లేస్ ఇండియా, మిల్క్ ప్రొడక్షన్ ఇండియా అనే ఫస్ట్ ప్లేస్, కాబట్టి డైరీ సెక్టర్లో మనం మంచి పొజిషన్లో ఉన్నాం. కాబట్టి ఈ సెక్టర్ లోపల చీప్ గూడ్స్ అక్కడి నుంచి వచ్చాయంటే మన సెక్టర్స్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే ఛాన్స్ ఉంది. ద గవర్నమెంట్ స్టేటెడ్ దట్ ఫార్మర్స్ ఇంట్రెస్ట్ హావ్ ఫుల్లీ బీన్ ప్రొటెక్టెడ్. సో ఫార్మర్స్ యొక్క ఇంట్రెస్ట్ అనేది కాపాడుతానని ఎవరు చెప్తున్నారు, గవర్నమెంట్. ద గవర్నమెంట్ స్టేటెడ్ ఫార్మర్స్ ఇంట్రెస్ట్ హావ్ బీన్ ఫుల్లీ ప్రొటెక్టెడ్. ఇండియా హ్యాస్ నాట్ కమిటెడ్ ఎనీ కన్సెషన్స్ అఫెక్టింగ్ ది సెన్సిటివ్ సెక్టర్స్. ఈ సెక్టర్స్కి సంబంధించి ఏదైనా కమిషన్స్, కన్సెషన్స్ యుఎస్ అడిగినా, ఎందుకంటే యుఎస్ యొక్క బాధ ఒకటే అండి, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఎప్పటి నుంచి ఒకటే, మీరు అగ్రికల్చర్ సెక్టర్ని ఎందుకు ఓపెన్ చేయట్లేదు, మా యొక్క చీప్ గూడ్స్ వస్తాయి కదా, మా గూడ్స్ చీప్గా వచ్చాయంటే మీ కన్జ్యూమర్స్కి తక్కువ రేటుకి రైస్ అన్ని దొరుకుతాయి కదా అనేసి యుఎస్ కంట్రీ ఆర్గ్యుమెంట్. అయితే మన ఇండియా ఎప్పుడు కూడా మన సెక్టర్ని ప్రొటెక్ట్ చేసుకుంటూనే వచ్చింది. ఇప్పుడు కూడా ఇందులో కూడా ఈ ట్రేడ్ అగ్రిమెంట్లో కూడా అగ్రికల్చర్ మనం ఎవరికి ఓపెన్ చేయలేదు. చైనా బ్రోకర్డ్ ఒక అగ్రిమెంట్ ఉంటుంది అనమాట, RCEP అంటాం. ఏంటి RCEP, రీజనల్ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్. అందులోపల కూడా ఇండియా జాయిన్ అవ్వకపోవడానికి ఇదే రీజన్. డైరీ సెక్టర్కి న్యూజిలాండ్, ఈ ఆస్ట్రేలియా ఉంటే అక్కడి నుంచి చీప్ ఈ డైరీ ప్రొడక్ట్స్ వచ్చేసి మనం దొరికిపోతాం అనేసి RCEP లోపలికి ఇండియా జాయిన్ అవ్వదు. సేమ్ ఇండియా ఆల్వేస్ ప్రొటెక్ట్స్ ఇట్స్ ఫార్మర్స్. సో టారిఫ్ రిడక్షన్ బై ది US ఏంటి, US agreed
to reduce its 20% reciprocal tariffs to 18% on Indian exports. So ముందు 25% ఉండేది అది అంతకు తగ్గిస్తారన్నది 18%. The additional 25% penalty tariff imposed due to Indian import of Russian oil will be removed. So 50%లో 25 పోయిందండి, అది మిగిలింది 25. ఈ 25లో మళ్ళీ ఎంత తగ్గిస్తున్నారంటే 18 తెస్తున్నారు. అంటే దీని షోస్ మనకి ఎఫెక్టివ్గా చూసుకుంటే ఎంత పర్సెంట్ తగ్గింది, 22%. ఎంత 25 + 7. ఇది ఎక్కడ ఉంది, మనకు ఓన్లీ ఇప్పుడు ఎఫెక్టివ్గా ఎంత పర్సెంట్ టారిఫ్ ఉంది, ఓన్లీ మనకి ఎంత ఉంది, మినిమం టు మినిమం మనకి ఎంత ఉంది, 22% టారిఫ్ దిగిపోయాం అనమాట. ఓన్లీ 18% టారిఫ్ ఉంది. ఇప్పుడు మనకి ఎంత ఉంది, 18% టారిఫ్ ఉంది. ముందు 50% ఉండేది, ఇప్పుడు ఎంత దిగిపోయింది, 18% టారిఫ్ ఉంది. దిస్ షోస్ 32% రిడక్షన్ ఇన్ టారిఫ్స్. సో 30% రిడక్షన్ ఇన్ టారిఫ్స్ అవడం వల్ల మన ఎక్స్పోర్ట్స్ అనేవి బాగా పెరుగుతాయి అనమాట. మన ఎక్స్పోర్ట్స్ అనేవి బాగా పెరుగుతాయి. సో ద టారిఫ్ రిడక్షన్ వాజ్ ఇనిషియేటెడ్ బై యూఎస్, నాట్ ఇండియా. ఆబ్వియస్లీ వాళ్ళే తగ్గిస్తారు, ఎందుకంటే ఇప్పుడు మన అందరితో డీల్ సైన్ చేసుకుంటున్నాం. ఇప్పుడు వాళ్ళ ఎకానమీ లాస్ అయిపోతుంది. అక్కడున్న బిజినెస్ మ్యాన్లు అందరూ కూడా ఇప్పుడు యూఎస్ని ప్రెజరైజ్ చేస్తారు, కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి వస్తుంది. ఇంపాక్ట్ ఆన్ ఇండియన్ ఎక్స్పోర్ట్స్. సో ఇండియన్ ఎక్స్పోర్ట్స్కి ఇది బెనిఫిటా కాదా? టారిఫ్లు తగ్గాయంటే మన గూడ్స్ కాంపిటేటివ్నెస్ పెరుగుతుంది, మన ఎక్స్పోర్ట్స్ పెరుగుతాయి. సో లేబర్ ఇంటెన్సివ్ ఎక్స్పోర్ట్ సెక్టర్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు బెనిఫిట్. సో ఏవైతే లేబర్ ఇంటెన్సివ్ టెక్స్టైల్స్ ఇవన్నీ కూడా బెనిఫిట్ అవుతాయి. సెవరల్ ఎక్స్పోర్ట్ సెక్టర్స్ వర్ ఎఫెక్టెడ్ ఎర్లియర్ డ్యూ టు 50% టారిఫ్ ఇంపోజ్డ్ బై యూఎస్. మెయిన్గా ఫార్మస్యూటికల్స్, ఈ జెమ్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ ఎఫెక్ట్ అయ్యాయి. ఇప్పుడు ఇవన్నీ కూడా బెనిఫిట్ అయితే ఇండస్ట్రీ బాడీస్ ఇన్ బోత్ కంట్రీస్ వెల్కమ్ ద టారిఫ్ కట్. ఆబ్వియస్లీ యూఎస్ పార్లమెంట్, యూఎస్ ఏదైతే సెనెట్ ఉందో అందులోనే చెప్పారు యూఎస్ టారిఫ్స్ అనేవి యూఎస్ని ఎక్కువ హర్ట్ చేస్తున్నాయి మనకు తెలియకుండా. ఎందుకంటే యూఎస్కి ఇప్పుడు కొన్ని ఎసెన్షియల్స్ ఉంటాయి అనమాట, ఇండియా నుంచి కావాల్సింది, అవన్నీ కూడా వాళ్ళు ఇప్పుడు హైయర్ కాస్ట్ కొనుక్కుంటున్నారు. సో అదే చెప్పింది అనమాట, ఇండస్ట్రియల్ బాడీస్ ఇన్ ద బోత్ ద కంట్రీస్ హ్యావ్ వెల్కమ్ ద టారిఫ్ కట్స్. ఆబ్వియస్లీ దే విల్ వెల్కమ్ ఇట్. India's strategic position. India has not agreed to stop importing Russian oil. India ఎప్పుడు కూడా రష్యన్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకోవడం ఆపుతామని చెప్పలేదు. నో కమిట్మెంట్ వాజ్ మేడ్ టు ఇంక్రీజ్ ఆయిల్ పర్చేస్ ఫ్రమ్ యూఎస్ ఆర్ వెనిజువెలా. సో యూఎస్ నుంచి కానీ వెనిజువెలా నుంచి కానీ ఆయిల్ కొనుక్కుంటామని ఎక్కడ కమిట్మెంట్ ఇవ్వలేదు. ద డీల్ ఈస్ ప్రొటెక్టెడ్ యాజ్ బెటర్ దెన్ అగ్రిమెంట్ విత్ నైబరింగ్ కంట్రీస్ అండ్ కాంపిటేటర్స్. పొలిటికల్ కాంట్రవర్సీ ఏంటి? The Commerce Ministry blamed the opposition for not allowing a statement in the parliament. సో పార్లమెంట్ మొత్తం రకస్ అయింది తెలిసిందే కదా, మాకు పార్లమెంట్లో స్టేట్మెంట్ ఇవ్వకుండా ఉండడానికి చేసినందుకు ఆపోజిషన్ బ్లేమ్ చేశారు. ఈ స్టేటెడ్ దట్ హీ కంపెల్ టు బ్రీఫ్ ద మీడియా అవుట్ సైడ్ ద పార్లమెంట్ డ్యూ టు డిస్రప్షన్స్. సో ఇలాంటి ఒక థింగ్ ఏదైతే ఉందో నేను పార్లమెంట్లో చెప్పుంటే, అంటే హౌస్ ఆఫ్ పీపుల్లో చెప్పుంటే బాగుండేది, బట్ అక్కడ చెప్పనివ్వకుండా ఇది చేసినందుకు నచ్చలేదన్నమాట. సో కంక్లూజన్, India-US trade deal marks a significant easing of tariff barriers of Indian exports while safeguarding India's sensitive sectors such as agriculture and dairy. The agreement reflects India's cautious trade strategy that balances export growth with protection of core national interest. మన core national interest తో ఈ స్ట్రాటజీని మెయింటైన్ చేస్తుంది. సో క్వశ్చన్ చూద్దాం రండి. With reference to recently announced India-US trade deal, consider the following statement. Agriculture and dairy sectors are included in the trade agreement. No, agriculture, dairy sectors ఏదైతే సెన్సిటివ్ సెక్టర్స్ ఉన్నాయి వాటిని ఎక్స్క్లూడ్ చేసాం, నాట్ ఇంక్లూడ్. ఎక్స్క్లూడ్ అని రాయాలి, ఇక్కడ ఏమని రాస్తారు, ఇంక్లూడ్ రాస్తారు, కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ ఈస్ రాంగ్. ద యూఎస్ హెస్ అగ్రీడ్ టు రెడ్యూస్ రెసిప్రోకల్ టారిఫ్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ టు 18%. సో ఆబ్వియస్లీ 32% నెట్ టారిఫ్స్ ఎంత చేశారు వీళ్ళు, తగ్గించారు. ఇప్పుడు ఓన్లీ ఎంత ఉంది, 18% ఉందన్నమాట. సెకండ్ స్టేట్మెంట్ ఈస్ రైట్. అడిషనల్ పెనాల్టీ టారిఫ్స్ ఇంపోజ్ డ్యూ టు ఇండియన్ ఇంపోర్ట్ ఆఫ్ రష్యన్ ఆయిల్ విల్ బి రిమూవ్డ్. అంతే చెప్పారు కదా, 25% రెసిప్రోకల్ టారిఫ్స్, మిగతావి రష్యన్ ఇంపోర్ట్ ఆఫ్ ఆయిల్ నుంచి చేసిన టారిఫ్స్ 25%, వీటిని జీరో చేసేసారు. ఈ 25 ఎంతకి తగ్గించారు, 18. అంటే ఎఫెక్టివ్గా ఇక్కడ 7% తగ్గించారు, ఇక్కడ 25% తగ్గించడం, టోటల్గా 32% తగ్గించారు. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్, సెకండ్ థర్డ్ ఈజ్ రైట్. ఏమడిగాడు, విచ్ ఆర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ఆర్ కరెక్ట్ అన్నాడు. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఉన్న ఆప్షన్స్ అన్ని తీసేయండి. ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ ఇస్ 2 and 3. అంతే, సింపుల్. దిస్ ఈజ్ హౌ యూ హ్యావ్ టు డూ క్వశ్చన్స్ అనమాట. సో ఇట్లా క్వశ్చన్స్ చేసినప్పుడు మీ కాన్ఫిడెన్స్ ఆబ్వియస్గా బిల్డ్ అవుతూ ఉంటుంది. విల్ గెట్ మోర్ మార్క్స్. నెక్స్ట్, ఇండియా ఎంటర్స్ అలైట్ గ్రూప్ విత్ సక్సెస్ఫుల్ మిసైల్ టెక్ టెస్ట్. సో ఏమంటున్నాడు చూడండి, చిన్న ఆర్టికల్ ఇది. ద DRDO సక్సెస్ఫుల్లీ క్యారీడ్ అవుట్ ఫ్లైట్ డెమాన్స్ట్రేషన్ ఆఫ్
సాలిడ్ ఫ్యూయల్ డక్టెడ్ రామ్జెట్ టెక్నాలజీ ఏమంటున్నాడు? సాలిడ్ ఫ్యూయల్ డక్టెడ్ రామ్జెట్ టెక్నాలజీ అంటున్నాడు. ఇక్కడ మీకు తెలియాల్సింది ఏంటంటే ఫస్ట్ సాలిడ్ ఫ్యూయల్ రామ్జెట్. సాలిడ్ ఫ్యూయల్ అంటే ఫ్యూయల్స్ టైప్స్ ఉంటాయి, లిక్విడ్, సాలిడ్, క్రయోజెనిక్. సాలిడ్ అంటే ఫ్యూయల్ అంతా కూడా సాలిడ్ ఉంటుంది. సాలిడ్ ఫ్యూయల్ ఏంటంటే ఒక్కసారి అంటించామంటే మొత్తం కాలినంత వరకు ఆగదు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చీమ టపాకాయలు తెలుసు కదా, 100 వాళ్ళ 1000 వాళ్ళ, కానీ రాకెట్స్ కానీ ఈ బాంబ్స్ అన్ని ఏంటి ఒక్కసారి వెలిగించామంటే బాంబు అంతా కాలినంత వరకు ఆగవు అనమాట. సో సాలిడ్ ఫ్యూయల్స్ కూడా అంతే అనమాట, మిడిల్లో ఆపలేం, బాంబు అంతా కాలిపోవాలి. సో అట్లా ఈ ఫ్యూయల్ అంతా కాలిపోయేదాన్ని ఏమంటాం? సాలిడ్ ఫ్యూయల్. ఇంకా రామ్జెట్ అన్నాడు, ఏమన్నాడు? రామ్జెట్. నార్మల్గా మనకి ఏంటంటే రాకెట్స్ లో ప్రొపల్షన్ ఉంటుంది. ఏముంటుంది? ప్రొపల్షన్. ఒక రాకెట్ కానీ ఒక బైక్ కానీ ఏదైనా, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక బైకే అనుకోండి, సింపుల్ వర్డ్స్ మీకు చెప్పాలంటే ఒక బైక్ మూవ్ అవ్వాలన్నా, హలో హలో ఎవరు? చెప్పండి మ్యామ్. వస్తాను మ్యామ్. 5 కానీ 6 అనుకోండి, నాతో పాటు 6 మెంబర్స్ ఫ్యామిలీ. పతివాడ పిఏ టిహెచ్ఐ విఏడిఏ. ఒకసారి చెప్ప. పతివాడ MANISH మనీష్. పతివాడ MANISH మనీష్. పతివాడ ఓకే. ఓకే, సో నార్మల్గా మనం ఒక బైక్ అయినా డ్రైవ్ చేస్తాం అనుకోండి, మన బైక్ లోపల ఏంటి? ఫ్యూయల్ కావాలి, ఆక్సిడైజర్స్ కావాలి. ఫ్యూయల్ బర్న్ అవ్వాలంటే ఏం కావాలి? ఆక్సిజన్ కావాలి కదా. సో అట్లా రాకెట్స్ లోపల కూడా ఏంటి? ప్రొపల్షన్ అంటాం, దీన్ని ఏమంటాం? ప్రొపెల్లెంట్ అంటాం అనమాట. అందులోపల ఫ్యూయల్ ఉంటుంది, ఇంకా ఆక్సిజన్ కూడా ఉంటుంది. సో ఫ్యూయల్ ఉంటుంది, ఇంకా ఆక్సిజన్ ఉంటుంది. నార్మల్గా ఏంటంటే నువ్వు స్పేస్ లోపలికి వెళ్తున్నావు అనుకోండి, స్పేస్ లోపలికి వెళ్తున్నప్పుడు రాకెట్స్కి మనం ఆక్సిజన్ కూడా ఫ్యూయల్ ట్యాంక్ లోనే పెట్టుకుని వెళ్తాం, ఎందుకంటే స్పేస్ లోపల ఆక్సిజన్ ఉండదు. బట్ ఎప్పుడైతే మనం ఎర్త్ లోపల మూవ్ అవుతూ ఉంటామో ఎర్త్ లోపల ఆక్సిజన్ ఉంటుంది కాబట్టి ఆ ఆక్సిజన్ ని మనం తీసుకోగలిగితే రాకెట్ మూవ్ అవుతున్నప్పుడు, సో అప్పుడు ఏమవుతుందంటే ఈ ఆక్సిజన్ యొక్క వెయిట్ తగ్గి మనం ఇంకా ఎక్కువ పేలోడ్స్ పెట్టుకోవచ్చు మనకి ఏదైతే అవసరమో. సో అలా, ఎందుకంటే ఇప్పుడు నార్మల్ బండి వెళ్ళే స్పీడ్లు వేరు, ఈ రాకెట్లు వెళ్ళే స్పీడ్లు వేరు, కాబట్టి అప్పుడు మనం యూజ్ చేసే ఇంజిన్స్ ఏమంటాం అంటే రామ్జెట్ ఇంజిన్స్ అంటాం అనమాట. ఇవి ఏం చేస్తాయంటే ఆక్సిజన్ తీసుకొని ఫ్యూయల్ బాగా బర్న్ అయ్యేలా చేస్తాయి. సో ఇప్పుడు అలాంటి ఒక మిసైల్ టెక్నాలజీ లోపల మనం ఒక టెస్ట్ చేసాం, దాన్ని ఏమంటాం? సాలిడ్ ఫ్యూయల్ డక్టెడ్ రామ్జెట్ టెక్నాలజీ ఫ్రమ్ ద ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ చాందీపూర్. చాలా అంటే చాలా ఇంపార్టెంట్. రీసెంట్ గా ఇండియా డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ సాలిడ్ ఫ్యూయల్ డక్టెడ్ రామ్జెట్ టెక్నాలజీ ఎక్కడ యూస్ చేసింది, ఎక్కడ టెస్ట్ చేసింది అంటే మీరు ఏం చెప్పాలి? ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ చాందీపూర్, ఒడిస్సా. ఎక్కువగా కూడా ఇక్కడ జరుగుతుంది. సో ఎక్కడ జరిగింది? 145 AM అయింది. అకార్డింగ్ టు మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, ఇండియా హ్యాస్ ఎంటర్డ్ అలైడ్ గ్రూప్ ఆఫ్ నేషన్స్. సో ఇది ఓన్లీ తక్కువ మెంబర్స్ దగ్గర ఉందండి సాలిడ్ ఫ్యూయల్ డక్టెడ్ రామ్జెట్ టెక్నాలజీ అనేది. ఇది మెయిన్గా దేనికి వెళ్ళిపోతుంది? లాంగ్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్. ఈ సాలిడ్ ఫ్యూయల్ డక్టెడ్ రామ్జెట్ టెక్నాలజీ ఏదైతే ఉందో ఈ ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్, లాంగ్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్ లో చాలా అంటే చాలా హెల్ప్ అవుతుందంట. సో చూద్దాం రండి. The Defense Research and Development Organization successfully conducted a flight demonstration of solid fuel ducted ramjet technology, enabling India to join an elite group of nations possessing this advanced missile capability. So cheppe kada, successful missile technology demonstration. DRDO conducted the solid fuel ducted ramjet technology flight test from integrated test range Chandipur, Odisha coast. టెస్ట్ వాస్ క్యారీడ్ అవుట్ 10:45 AM. సో ఈ టెస్ట్ ఎక్కడ జరిగింది? సాలిడ్ ఫ్యూయల్ డక్టెడ్ రామ్జెట్ టెక్నాలజీ టెస్ట్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ ఇన్ చాందీపూర్లో జరిగింది మార్నింగ్ 10:45కి. ఇట్ ఈస్ వ్యాలిడేటెడ్ క్రిటికల్ సబ్ సిస్టమ్స్ ఆఫ్ సాలిడ్ ఫ్యూయల్ డక్టెడ్ రామ్జెట్ టెక్నాలజీ. దెన్ వాట్ ఈస్ దిస్ టెక్నాలజీ?
సో సాలిడ్ ఫ్యూయల్ డక్టెడ్ రామ్సెట్ టెక్నాలజీ ఇస్ అడ్వాన్స్డ్ ఎయిర్ బ్రీతింగ్ ప్రొపల్షన్ సిస్టమ్. చెప్పా కదా, నార్మల్గా ఒక బండి అయినా ఒక రాకెట్ అయినా దేనికైనా సరే ఫ్యూయల్ బర్న్ అవ్వాలంటే మనకి ఏం కావాలి? ఆక్సిజన్ కావాలి. సో ఈ ఆక్సిజన్ అనేది మనం బయట నుంచి తీసుకోవాలనుకుంటే ఒక ఫాస్ట్ మూవింగ్ వెహికల్స్ లోపల అప్పుడు మనం యూజ్ చేసేదాన్ని ఏమంటాం అంటే రామ్జెట్ అంటాం అనమాట. ఎయిర్ బ్రీతింగ్ ప్రొపల్షన్ సిస్టమ్స్, వాటిని ఏమంటాం? ఎయిర్ బ్రీతింగ్ ప్రొపల్షన్ సిస్టమ్స్ అంటాం. ఇట్ విల్ అలౌ సస్టైన్ థ్రస్ట్ టు హై స్పీడ్స్ కంపేర్డ్ టు కన్వెన్షనల్ సాలిడ్ రాకెట్స్. సో దీనివల్ల ఏమవుతుందంటే హై స్పీడ్ వెళ్తుంది అనమాట, ఎందుకంటే థ్రస్ట్ ఎక్కువ ఉంటుంది. ఇట్ ఈస్ క్రూషియల్ ఫర్ డెవలపింగ్ లాంగ్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్. సో లాంగ్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్ డెవలప్ చేయడంలో ఈ టెక్నాలజీ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అంట. స్ట్రాటజిక్ అండ్ మిలిటరీ సిగ్నిఫికెన్స్ ఏంటి? ఎన్హాన్సెస్ కంపారిటివ్ ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్. ఈ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఏవైతే ఉంటాయో అవి ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్ కాబట్టి అప్పుడు మీరు చాలా గేమ్స్ ఆడుతూ ఉంటారు, మూవీస్లో చూస్తూ ఉంటారు. డైరెక్ట్గా హెలికాప్టర్ నుంచి, ఫ్లైట్ల నుంచి, ఎయిర్ క్రాఫ్ట్స్ నుంచి వేసేయచ్చు అనమాట ఈ మిసైల్స్ని. ప్రొవైడ్స్ ఎ డిసైసివ్ టాక్టికల్ ఎడ్జ్ బై ఎనేబులింగ్ లాంగర్ ఎంగేజ్మెంట్ రేంజెస్. సో దీనివల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సో దీనివల్ల ఏమవుతుంది? మాన్యూవరబిలిటీ పెరుగుతుంది, ఇష్టం వచ్చినట్టు తిరగొచ్చు, అండ్ కిల్ ప్రాబబిలిటీ. సో దీనివల్ల ప్రాబిలిటీ కూడా పెరుగుతుంది. సో ఇండియా జాయిన్స్ allied group. With this technology, India joins a limited group of countries processing SFDR, solid fuel ducted ramjet technology, strengthens India's position in advanced missile propulsion అన్నమాట. సో గవర్నమెంట్ అండ్ ఇండస్ట్రీ రోల్ ఏంటి? సో డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ కంగ్రాచులేటెడ్ డిఆర్డిఓ అండ్ ఇండియన్ ఇండస్ట్రీ పార్ట్నర్స్. దిస్ టెస్ట్ రిఫ్లెక్ట్స్ స్ట్రాంగ్ కొలాబరేషన్ విత్ డిఫెన్స్ అండ్ డొమెస్టిక్ ఇండస్ట్రీ. ఇదంతా కూడా కొంచెం సొల్లే. సో మీకు కావాల్సిన టెక్నాలజీ ఏదైతే ఉందో ఆర్టికల్లో కూడా లేనిది మీకు చెప్పేశాను అనమాట. చాలా సింపుల్గా మీకు అర్థమయ్యేలా చెప్పేశాను. సో ఇంత సైన్స్ అండ్ టెక్నాలజీ ఎంత సింపుల్, ఎప్పుడైతే మనకి బాగా బేసిక్స్ అన్ని స్ట్రాంగ్ ఉంటాయో చాలా సింపుల్గా చేయొచ్చు. సో డిఆర్డిఓ SDRF technology is critical enabler for next generation missile systems. Mainly ఏంటి? long range air to air missiles. So enhances India's self resilience in high hand defense technologies. సో మీకు అడగొచ్చు అనమాట, సాలిడ్ ఫ్యూయల్ డక్టెడ్ రామ్సెట్ టెక్నాలజీ విల్ బి యూజ్ ఇన్ డెవలపింగ్ విచ్ ఎక్విప్మెంట్ అంటే లాంగ్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్. లాంగ్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్ లోపల సాలిడ్ ఫ్యూయల్ డక్టెడ్ రామ్సెట్ టెక్నాలజీ యూజ్ చేస్తాం. So conclusion, the successful SDR flight makes a significant leap in India's missile propulsion capability, strengthening national security and reinforcing India's status as a technological advancement power. So question చూడండి. With reference to solid fuel ducted ramjet technology, consider the following statements antaru. Question, it is an air breathing propulsion system used in missiles. ఫస్ట్ స్టేట్మెంట్ రైట్ అదే కదా. రామ్జెట్ అంటే ఏం చెప్పాను? ఎయిర్ బ్రీతింగ్ ఇంజిన్స్ ఏమంటాం? రామ్జెట్ అంటాం. ఈ రామ్జెట్ అంటేనే మనకు అదనమాట. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఈస్ ఆబ్వియస్లీ రైట్. ఇట్ ఈస్ పర్టికులర్లీ యూస్ ఫర్ లాంగ్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్. సో దానికే కదా యూస్ చేస్తాం. ఇట్ రిలైర్స్ ఎంటైర్లీ ఆన్ లిక్విడ్ ఫ్యూల్ ఫర్ సస్టైన్ ప్రొపల్షన్. పేర్లోనే ఉంది సాలిడ్ ఫ్యూల్ అనేది, ఇక్కడ ఏమన్నాడు? లిక్విడ్ ఫ్యూల్ అన్నాడు. రెండు కాంట్రాస్టా కదా? థర్డ్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్. అది అప్పుడప్పుడు చెప్తాను, ప్రతిదీ కూడా బట్టి పట్టేయకుండా కామన్ సెన్స్ ఇంపార్టెంట్ అనమాట. ఎప్పుడు కూడా కామన్ సెన్స్ విన్స్ ఓవర్ నాలెడ్జ్. సో కామన్ సెన్స్ అప్లై చేయండి. థర్డ్ స్టేట్మెంట్ తీస్తే కరెక్ట్ ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ ఈస్ 1 and 2 ఓన్లీ. అండ్ లాస్ట్ ఆర్టికల్ టుడే, ప్రిలిమ్స్ ఆర్టికల్. 84% of the waste pickers from SC, ST, OBC groups. So this is very disheartening to see. నాకు చూసి చాలా అంటే చాలా బాధేస్తుంది. అంటే వీఆర్ గోయింగ్ టు బికమ్ ఎ డెవలప్డ్ ఇండియా ఇన్ ద కమింగ్ ఏదైతే ఒక 20-25 years లోపల. బట్ ఇప్పటికీ కూడా ఇది చూడడం అనేది నాకు చాలా అంటే చాలా బాధగా అనిపిస్తుంది. ఎందుకంటే జాబ్ అసలు ఈ ఏవైతే జాబ్స్ ఉంటాయో మాన్యువల్ చేసే జాబ్స్ కూడా పీపుల్తో చేయిస్తున్నాం, మనుషులతో చేయిస్తున్నాం అంటేనే సొసైటీ అనేది బాగా వర్స్ట్గా ఉన్నట్టు. సో జాబ్ అనేది ఆస్క్రిప్టివ్ స్టేటస్ ద్వారా ఉండకూడదు, నీ యొక్క దీన్ని బట్టి ఉండాలి, నీ యొక్క సత్తా బట్టి ఉండాలన్నమాట. బట్ ఇప్పుడు కూడా ఆ సిచ్యువేషన్ చూడడం అనేది కొంచెం బాధాకరంగా ఉంది. వేస్ట్ పికింగ్ లేబర్ ప్రొఫైల్. This enumeration of sewer and septic tank workers and waste pickers was part of government's Namaste scheme. So Namaste and a national mechanized plan for ట్రాన్స్ఫార్మింగ్ దోస్ థింగ్స్ అనమాట. SC, ST, OBC నుంచి ఇందులోకి మార్చాలి. అవుట్ ఆఫ్ 1.52 lakh ప్రొఫైల్ వేస్ట్ పికర్స్ 84.5% వర్స్ SC, ST అండ్ OBC. సో మెయిన్గా ప్రొఫైల్ చేయడానికి ఒక స్కీమ్ చెప్పారేంటి? నమస్తే స్కీమ్. ఈ స్కీమ్ అనేది మినిస్ట్రీ ఆఫ్
సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ కింద ఉంటుంది. ఈ మినిస్ట్రీ మీరు తక్కువ వింటారు, అందుకే చెప్పాను. నమస్తే స్కీమ్ గురించి కింద కామెంట్ సెక్షన్ లోపల కామెంట్ చేయండి. సో నమస్తే ఏ స్కీమ్ ఏ మినిస్ట్రీ కింద ఉంటుందంటే మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్. హవెవర్ ఇన్ ఢిల్లీ అండ్ గోవా మెజారిటీ ఆఫ్ సచ్ వర్కర్స్ వర్ ఫ్రమ్ జనరల్ కమ్యూనిటీస్. సో ఢిల్లీ లోపల ఎక్కువగా ఇది ఉందన్నమాట. అబౌట్ 48% ఆఫ్ వర్కర్స్ ఆర్ ఉమెన్, 51% ఆర్ మెన్. ఆన్ టుడే సోషల్ జస్టిస్ మినిస్ట్రీ, అదే చెప్పే కదా నమస్తే స్కీమ్ ఎవరి కింద ఉంటుంది, మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్. సోషల్ జస్టిస్ మినిస్ట్రీ సెడ్ దట్ 859 పీపుల్ హ్యాడ్ డైడ్ డ్యూ టు క్లీనింగ్ ఆఫ్ సీవర్స్ అండ్ సెప్టిక్ ట్యాంక్స్. సో చూడండి, సిన్స్ 2014 పాస్ట్ 10 yearsగా 900 మంది చనిపోయారంట. అంటే ఇది ఎంత బాధాకరమైన విషయం. హౌ మచ్ సాడ్ న్యూస్ దిస్ ఈజ్. ఇంత డెవలప్డ్ ఇండియా లోపల రోబోట్స్ లేకపోతే మెకానికల్గా చేయాల్సిన ఏదైతే రోబోటిక్ టెక్నాలజీతో చేయాల్సిన పనితో హ్యూమన్స్ చేస్తూ లిటరల్లీ 859 అంటే నియర్లీ 900 పీపుల్ చనిపోయారు అని మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ చెప్తుందంటే దిస్ షోస్ ద వర్స్ట్ ఆర్ డివాస్టేటింగ్ సిచ్యువేషన్. సో ఇలాంటి డేటాస్ ఏవైతే ఉన్నాయో మీ ఆన్సర్ రైటింగ్ లోపల యూజ్ చేయాలి. ఎందుకంటే ఈ వేస్ట్ పికింగ్, ఈ మాన్యువల్ థింగ్స్ లోపల ఎంతమంది చనిపోయారంటే నియర్లీ 900 to 1000 పీపుల్ చనిపోయారంట past 1 decade. So this is the worst situation. So the union government released a data in the parliament from the ongoing national enumeration of waste pickers under the Namaste scheme, highlighting the social composition and working conditions of waste pickers across India. So ఈ నమస్తే స్కీమ్ ద్వారా వీళ్ళు డేటా పబ్లిష్ చేశారు. నేషనల్ ఎన్యూమరేషన్ ఫైండింగ్స్ ఏంటి, 1.52 lakh వేస్ట్ పిక్కర్స్ హ్యావ్ బీన్ ప్రొఫైల్డ్ అండ్ వ్యాలిడేటెడ్ సో ఫార్. ఇప్పుడు మనకి ఎంతమంది వేస్ట్ పిక్కర్స్ ని ప్రొఫైల్ చేశారంటే 1.52 lakh మెంబర్స్ ని చేశారు. ఎన్యూమరేషన్ కవర్స్ అర్బన్ ఏరియాస్ ఆఫ్ 35 states and UTs. ద ఎక్సైజ్ ఇస్ పార్ట్ ఆఫ్ విచ్ స్కీమ్, నమస్తే స్కీమ్. సో నమస్తే స్కీమ్ గురించి కింద కామెంట్ సెక్షన్ లోపల కామెంట్ చేయండి. వాట్ ఈజ్ నమస్తే స్కీమ్? సో మినిస్ట్రీ చెప్పేసాను, మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్. Social composition of waste pickers. 84% of waste pickers belong to SC, ST and OBC. Worst situation. 10% belongs to general category. అంటే వాళ్ళ ఇప్పుడు జనరల్ కేటగిరీ పీపుల్ కూడా ఇప్పుడు ఇందు లోపలికి వస్తున్నారంటే కారణం ఏంటి, బికాస్ ఆఫ్ ఎకనామిక్ స్టేటస్. వీళ్ళందరూ ఉన్నారంటే ఆస్క్రిప్టివ్ స్టేటస్, దానివల్ల వాళ్ళ ఎకనామిక్ స్టేటస్ డిసైడ్ అవుతుంది. ఈ 10% పీపుల్ ఇప్పుడు ఇందులోకి వెళ్తున్నారంటే దిస్ షోస్ బికాస్ ఆఫ్ ఎకనామిక్ స్టేటస్. సో ఇప్పుడు ఎవరు ఏ పని చేయాలన్నా సరే క్యాస్టే కాదు, ఎకనామిక్ కూడా అవుతుంది కాబట్టి 10% EWS రిజర్వేషన్ జస్టిఫైడ్. ఇన్ సమ్ స్టేట్స్ లైక్ ఢిల్లీ అండ్ గోవా జనరల్ కేటగిరీ వేస్ట్ పికర్స్ ఫార్మ్ ఏ మెజారిటీ. ఇన్ వెస్ట్ బెంగాల్ జనరల్ కేటగిరీ వర్క్స్ కాన్స్టిట్యూటెడ్ 42%. వెస్ట్ బెంగాల్ లోపల ఎక్కువగా జనరల్ కేటగిరీ వారు పనిచేస్తారు. జెండర్ వైస్ డిస్ట్రిబ్యూషన్ ఏంటి, 48% ఉమెన్ ఉన్నారు, 51% మెన్, 0.007% ట్రాన్స్జెండర్ పర్సన్స్ ఉన్నారు. డెఫినేషన్ ఆఫ్ వేస్ట్ పికర్స్ అండర్ నమస్తే. నమస్తే కింద వేస్ట్ పికర్స్ ఎవరు, వేస్ట్ పికర్స్ ఆర్ డిఫైన్డ్ యాజ్ పీపుల్ ఇన్ఫార్మల్లీ ఎంగేజ్డ్. ఇక్కడ ఒక పదం వాడాడు, ఇన్ఫార్మల్లీ అంటే గవర్నమెంట్ ఫార్మల్లీ చేయలేదు, వీళ్ళందరూ ఇన్ఫార్మల్గా ఎంగేజ్ అయ్యారు. కలెక్షన్ అండ్ రికవరీ ఆఫ్ రీయూజబుల్ అండ్ రీసైకిల్డ్ సాలిడ్ వేస్ట్ ఫ్రమ్ స్ట్రీట్స్. సో ఈ వేస్ట్ పికర్స్ అంటే ఫస్ట్ ఎవరు, కలెక్షన్ ఆఫ్ రీయూజబుల్ అండ్ రీసైకిలబుల్ సాలిడ్ వేస్ట్, మెటీరియల్ రికవరీ ఫెసిలిటీస్, ప్రాసెసింగ్ వేస్ట్ డిస్పోజల్ ఫెసిలిటీస్, సేల్ ఆఫ్ రీసైకిలబుల్ డైరెక్ట్లీ త్రూ ఇంటర్మీడియట్స్. మీ అందరికీ తెలుసు చెత్త కొనుక్కునే వాళ్ళు వీళ్ళందరూ వస్తారు కదా, వీళ్ళందరూ కూడా ఏంటి వేస్ట్ పికర్స్ కింద వస్తారు అనమాట. ఇన్ఫార్మల్లీ ఎంగేజ్డ్, కలెక్షన్ అండ్ రికవరీ ఆఫ్ రీయూజబుల్ అండ్ రీసైకిల్ సాలిడ్ వేస్ట్ ఫ్రమ్ స్ట్రీట్స్. మెయిన్గా స్ట్రీట్స్ నుంచి చెత్త వేరుకునే వాళ్ళు మీరు అందరూ ఇంటి బయట చూసే ఉంటారు, ఒక బస్తా పట్టుకుని ఇది పట్టుకుంటూ వస్తూ ఉంటారు అనమాట. చెత్త అనుకుని ఉంటూ వస్తూ ఉంటారు. సో మీకు ఇప్పుడు అర్థమయ్యే ఉంటుంది. ఆక్యుపేషనల్ సేఫ్టీ కన్సర్న్స్. సో మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ రిపోర్టెడ్ ఎంతమంది చనిపోయారంటే లాస్ట్ డికెట్లో 860 డెత్స్, నియర్లీ 860 డెత్స్ డ్యూ టు హజార్డస్ క్లీనింగ్ ఆఫ్ సివర్స్ అండ్ సెప్టిక్ ట్యాంక్స్. The scheme aims to provide formal recognition, safety, equipment and protection. ఈ స్కీమ్ వల్ల ఏముంటుంది, ఫార్మల్ రికగ్నిషన్ వస్తుంది, సేఫ్టీ అండ్ ప్రొటెక్షన్ వస్తుంది. సివర్ అండ్ సెప్టిక్ ట్యాంక్ వర్కర్స్ డేటా. About 89,000 సివర్ అండ్ సెప్టిక్ ట్యాంక్ వర్కర్స్ ఎన్యూమరేటెడ్ సో ఫార్. సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ లోపల మెయిన్గా ఇంకా వర్స్ట్ ఉంది. వేస్ట్ పిక్కర్లో 85% ఎస్టీస్ ఉంటే ఇక్కడ సివర్ అండ్ సెప్టిక్ ట్యాంక్ ఏదైతే ఉందో అందులోపల చూడండి 95% ఆర్ మెన్ ఉన్నారంట. ఇక్కడ ఇంకా 95% మెన్ ఉన్నారు, ఇంకా 91% బిలాంగ్ టు SC, ST, OBC.
వేస్ట్ పికింగ్కి 85% ఉంటే 91కి ఎస్సీ ఎస్టీ ఓబీసీ సివర్ అండ్ సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్. అంటే ఇది ఇంకా వరస్ట్, ఇంకా మనకి ఇంకా క్యాస్ట్ సిస్టమ్ ఉంది. అదర్ కేటగిరీస్ 7400 వరకు క్లాసిఫైడ్ అండర్ అదర్ కేటగిరీస్, అంటే వాళ్ళు ఓబీసీస్లో ఉంటారు. మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ చెప్పా కదా, ఇది చాలా ఇంపార్టెంట్. ఈ స్కీమ్ వస్తే పక్కే మినిస్ట్రీ అడుగుతాడు. ఇంప్లిమెంట్స్ ద నమస్తే స్కీమ్ ఫర్ శానిటేషన్. ఇందుకు ఆబ్జెక్టివ్ ఇంక్లూడ్స్ ఎరాడికేషన్ ఆఫ్ హజార్డస్ మాన్యువల్ క్లీనింగ్. సో ఈ మాన్యువల్ క్లీనింగ్ ఏదైతే ఉందో దాన్ని రీప్లేస్ చేద్దాం అనుకుంటున్నారు. వాళ్ళ యొక్క వర్క్ని ఫార్మలైజ్ చేయడానికి, సోషల్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడానికి ఒక స్కీమ్ లాంచ్ చేశారు. దాని పేరే నమస్తే స్కీమ్ అనమాట. సో ఐ హోప్ ఎవ్రీ వన్ ఎంజాయ్డ్ ది అనాలిసిస్. ఈ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో మీకు చాలా హెల్ప్ అయ్యాయి అనుకుంటున్నాను. క్వశ్చన్ with reference to Namaste scheme, consider the following statements. It aims to enumerate and formalize sewer septic workers and waste pickers. So it aims to enumerate and formalize sewer septic workers and waste pickers. Ade Namaste scheme. A majority of waste pickers enumerated under the scheme are SC, ST and OBC. 85%. Ade septic tank aithe anta 91%. So second statement is right. Last decade lo septic tank clean chestu 859 members చనిపోయారు last 10 years లో. The worst situation. And last, the scheme is implemented by Housing and Urban Affairs, our Ministry of Social Justice and Empowerment. 50 సార్లు చెప్పాను. ఒక క్వశ్చన్ నమస్తే మీద వచ్చిందంటే పక్క ఎక్కడి నుంచి వస్తుంది? థర్డ్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్. కరెక్ట్ ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ ఈజ్ 1 and 2 ఓన్లీ. కరెక్ట్ ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ ఈజ్ 1 and 2 ఓన్లీ. ఐ హోప్ ఎవ్రీ వన్ హ్యాస్ ఎంజాయ్డ్ ది సెషన్. సో మీరు అందరూ సెషన్ ఎంజాయ్ చేసి ఉంటే కింద కామెంట్ సెక్షన్ లోపల కామెంట్ చేయండి. సో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో మన దగ్గర ఇప్పుడు పాలిటీ క్లాసెస్ చెప్తున్నాను, నేను హిందూ అనాలిసిస్ ఎట్లానో చెప్తున్నాను, కరెంట్ అఫైర్స్ PD 365 నేనే చెప్పబోతున్నాను. సో ఎన్వైరన్మెంట్ ముందు చెప్పున్నాను. సో ఇవన్నీ కోర్సెస్ ఉన్నాయి. ఇంకా దాంతోపాటు పర్సనల్ మెంటర్షిప్ అండర్ మనీష్ సార్, మీరు మనీష్ సార్ పర్సనల్ మెంటర్షిప్ కూడా ఉంది. ఇవన్నీ కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఎల్టిక్స్ క్లాసెస్లో. సో ఐ హోప్ ఎవ్రీ వన్ విల్ యూటిలైజ్ దిస్ ఆపర్చునిటీ. మీరు పర్చేస్ చేసుకున్న ప్రతిసారి నాకు కూడా వాల్యూ పెరుగుతుంది, నాకు ఇన్స్టిట్యూషన్లో నాకు కూడా రికగ్నిషన్ దొరుకుతుంది. ఐ రిక్వెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్, మీ అందరికీ కూడా చిన్న రిక్వెస్ట్ అనమాట, టు try or purchase the courses from the LTX, so that it also helps me in growth of my career anamata. Thank you very much. We'll meet in our tomorrow's analysis and our new analysis with a very more interesting articles. Thank you very much.